అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వేభ్యో నమో నమః. ఈ రోజు నుంచి సులభ సంస్కృతం. సంస్కృతం ఏంటి సార్, సులభం ఏమిటి, మళ్ళీ రెండు ఉంటాయా, రెండు సులభాలు ఉంటాయా? ఉండవు. సంస్కృతమే సులభ భాష, చాలా సులభమైనటువంటి భాష. ముఖ్యంగా బాగా తెలుగు వచ్చిన వాళ్ళకి మరీ సులభం అవుతుంది. తెలుగు భాష వస్తే సంస్కృతం వచ్చినట్టే అర్థం చేసుకోవడము, చిన్న చిన్న తేడాలతో భాషని గుర్తించడం చాలా తేలిక. ఎందుకు నేర్చుకుంటాం సంస్కృతము? ఒక్కసారి చిన్నగా ఉపోద్ఘాతం తెలుసుకుందాం. తర్వాత శ్రద్ధని బట్టి, మన సమయాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్తాం అనేది తర్వాత నిర్ణయించుకుందాం. సరేనా? నా గొంతు వినిపిస్తుందా? ఒక్కసారి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. పర్ఫెక్ట్. ఏదైనా మధ్యలో ప్రాబ్లం వస్తే తప్పకుండా చెప్పండి అందరూ. సంస్కృత భాష ఇది చాలా ప్రాచీన భాష, మనందరికీ తెలుసు. మనకున్నటువంటి గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషవే. మనకు సాహిత్యం కూడా సంస్కృతం చూసినట్లయితే కనీసం 2-3 వేల సంవత్సరాల కిందటి సాహిత్యం కూడా మనకు దొరుకుతుంది. అయితే ఆ సంస్కృతం ఏమైందంటే రాను రాను వేర్వేరు భాషల్లోకి వెళ్ళిపోయింది. తెలుగు కొంత, తమిళ్ కొంత, హిందీ కొంత, ఇంగ్లీష్ కొంత. సార్ తమిళ్ కాదు సార్, మీరు చెప్తున్న తప్పు. తమిళ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్. ఏం కాదు. ఏమైందంటే సంస్కృత భాష బాగా వచ్చినటువంటి అగస్త్యుడు ఆయన ఏం చేశారంటే సౌత్ ఇండియాకి వెళ్ళారు. ఆ సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియా లోపల అక్కడ ఆయన తమిళ భాషని ప్రారంభించారు. కాబట్టి ఆయన సంస్కృత పండితుడే. కాకపోతే మనకు తెలిసింది తమిళము ప్రప్రథమంగా అయ్యుండొచ్చు అనేది ఒకటి వాదన. అయినప్పటికీ కూడా సంస్కృతంలోంచి అన్ని భాషలు వచ్చాయి. తమిళ్ నేర్చుకున్న వాళ్ళు కూడా సంస్కృతం ఈ రోజుల్లో చాలా బాగా నేర్చుకుంటున్నారు. సంస్కృతంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఎంతో మందికి. అయితే సంస్కృతమే ఎందుకు, ఎన్ని భాషలు ఉన్నాయి కదా, మా భాష మాకు వచ్చు కదా, పర్వాలేదు, వచ్చినందుకు ఏం తప్పేం లేదు. వేరే భాష నేర్చుకున్నా అలా అంటే కంపల్సరీ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది ఎక్కడ వాడే అవకాశం కూడా లేదు. మరి ఏంటి దీని లాభం ఏమిటి? అందరికీ తెలుసు, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ మొట్టమొదటి ప్రశస్తి చెందినటువంటి పుస్తకాలు అంటే ఎవరు రాయలేదు, కానీ విద్య. ఆ విద్యని వేదాలు అంటారు. విద్ అంటే వేదము, విద్ విద్య, వేదము. చాలా రెండు దగ్గరగా ఉన్నాయి కదా. జాగ్రత్తగా వినండి, మెల్లగా చెబుతాను, వీలైనంత సులభమైన భాషలో చెబుతాము. నేనైనా సరే, మిగతా గురువులు, మన గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా గురువులైనా సరే అందరికీ కూడా చాలా సులభంగా చెప్తారు. చాలా 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 నెమ్మదిగా, నిదానంగా సంస్కృతాన్ని గట్టిగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్సు. 10 రోజుల లోపల హడావిడిగా కంప్లీట్ చేసేసి ఒక బ్యాచ్ అయిపోయిందనో, లేకపోతే దబదబా మీతో ఎగ్జామ్స్ రాయించేసేయడమో ఏమీ లేదు. మెల్లగా నేర్చుకోవడం. వారానికి ఒక్క క్లాస్ ఉంటుంది అంతే. ఆ క్లాస్ లో కూడా చెప్పేవి చాలా సులభమైన మాటలు. అవన్నీ కూడా మీరు వారం తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ చేయిస్తాం. ఇక మర్చిపోయే అవకాశమే లేదు. ఇంకా ఇంతకంటే సులభంగా నేర్చుకునే అవకాశమే లేదు. ఒక 1 year అయ్యేసరికి మంచి పట్టు వస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్లాన్ చేసింది మీ బ్యాచ్ కి 25 నుంచి సుమారుగా 26 వారాలు. ఒకవేళ ఎక్కువైతే అవ్వచ్చు, ఎందుకంటే మా బ్యాచ్ 1 కూడా అలాగే అయింది. 25-26 వారాల్లో అవుతుంది అనుకున్నది 33 వారాలు, అంటే ఒక 7 వారాలు ఎక్కువ పడింది. పర్వాలేదు, తప్పేమీ లేదు. మెల్లగా నేర్చుకుంటాం, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. మెల్లగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఇది, కాబట్టి వరీ లేదు. వేదాలన్నీ సంస్కృతమే, అది వైదిక సంస్కృతం. తర్వాత వేదవ్యాసులు మనకి ఏం చేశారు, వేదాలని పురాణాల రూపంలో అందించారు. వేదాలలో ఉన్న సారం అంతా కూడా పిండేసేసి పురాణాల రూపంలో అందించారు. మీకు తెలుసు, అన్ని పురాణాలు సంస్కృతంలో రాసినవే. బాగుంది అనుకునేసరికి మనకు మహాభారతం లాంటి కావ్యం, రామాయణం లాంటి కావ్యం, ఇవన్నీ కూడా సంస్కృతమే. మనకు మొత్తం 3 లేయర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వేదాలు, రెండోది పురాణాలు, మూడోది కావ్యాలు. వచ్చినటువంటి రామాయణ మహాభారతాలు ఏవైతే అద్భుతమైన ఉన్నాయో అవి కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. రామాయణం చదివినా వేదం చదివినట్టే, మహాభారతం చదివినా కూడా వేదం చదివినట్టే.
ఎంత బాగుంది కదా. కాబట్టి చాలా సులభం. ఇక సంస్కృత భాష మన అందరి మాతృభాష, మన సాహిత్యము అంతా అందులోనే ఉంది. ఈ రోజుకు కూడా మనం చేసే కర్మకాండలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మన జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానకాండ అదంతా కూడా సంస్కృతంలోనే ఉంది. ఒక మనిషి జీవితంలో ఏం సాధించాలి, ఏమేమి చెయ్యాలి, అంటే జీవితం అంతా ఎలా బతకాలి, తర్వాత ఏం సాధించాలి, ఇవన్నీ కూడా మనకు హిందూ ధర్మంలో ధర్మ అర్థ కామ మోక్షము అని చెప్పారు. ఈ ధర్మము, అర్థము, కామము వీటన్నిటిని సాధించడానికి మనకు కర్మకాండలు, మోక్షం సాధించడానికి జ్ఞానకాండ, ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. అనువాదాలు వచ్చాయి, చాలా ఉన్నాయి అనువాదాలు, ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ వింటున్నాం, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది వీటి అన్నిటిపైన ఇప్పుడు ఈ వేదాల పైన, పురాణాల పైన, కావ్యాల పైన మళ్ళీ ఇంకా కొంతమంది బుక్స్ రాశారు. అవన్నీ కూడా మళ్ళీ సంస్కృతంలో రాశారు. ఇవన్నీ కాకుండా సంస్కృతంలోనే ఎంతో మంది కథలు, నాటకాలు, కావ్యాలు, పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చంపు కావ్యాలు ఇలా విస్తరించిపోయింది సంస్కృత భాష. సంస్కృత భాషలోంచే చాలా భాషలు వచ్చాయి. ఒకసారి భాషా శాస్త్రం కనుక చూసినట్లయితే ఫ్రెంచ్ అకాడమీ వాళ్ళు 2796 భాషలు కనిపెడితే దాన్ని 26 గ్రూప్స్ లాగా కనిపెడితే మన గ్రూప్ ని ఇండో యూరోపియన్ గ్రూప్ అంటారు అన్నమాట. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మన ఇండియా నుంచి మొదలెట్టి చైనాను వదిలేసేయండి, ఇండియా నుంచి వదిలేసి ఇటు రష్యా, ఇటు యూరోప్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇంగ్లీషు, అంటే బ్రిటన్ వాళ్ళ ఇంగ్లీషు, అంతవరకు కూడా మన సంస్కృత భాష లేదా దాన్ని అనుసరించే భాషలు ఉన్నాయన్నమాట. ఇరాను, ఆర్మేనియా, ఆల్బేనియా, స్లోవేకియా, బల్గేరియా, ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా, మీరు జర్మనీ, ముఖ్యంగా జర్మనీ భాష అయితే అసలు యాజ్ ఇట్ ఈస్ గా సంస్కృతం లాగే ఉంటుంది. చాలా సార్లు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మనకు. చిన్న చిన్న పరిణామాలు చెందాయి. ఏ విధంగానైతే మనం ఈ ఇండియాలో ఉన్న భాషలన్నీ అచ్చం సంస్కృతంలో ఉన్నాయి అనుకుంటామో, మన ఇండియా బయట కూడా అన్ని భాషలు సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి సంస్కృతం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన విజ్ఞానము మరింత పెరుగుతుంది. అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానము మరింత మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు వరకు ఏవో మనం దబదబా కర్మకాండాలు చేస్తున్నారు. ఏదో చెప్తాం భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే, ఆ గే ఏ ఏ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకేం తెలుసు. నది అన్నప్పుడు నద్యాం అంటాడు, అదేంటండి యాం ఎందుకు వచ్చింది అక్కడ, తెలియాలి. ఇవన్నీ తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడికైనా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనంతటా మనమే సంకల్పాలు చెప్పుకోగలం. పూజలు చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి నమామి అంటాం, ఇంకొకసారి నమః అంటాం. ఎందుకు? శివాయ నమః అంటాము, నమామి అంటాము, మళ్ళీ స్మరామి అంటాము, సరస్వతి నమస్తుభ్యం అంటాము. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు? ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మనం నేర్చుకుంటున్నవన్నీ అర్థమవుతాయి. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. అన్నిటికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ప్రజ్ఞానం బ్రహ్మ ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైనా కూడా, ఇందులోపల చాలా మంది ఉన్నారు కాబట్టి గ్రూప్ లోపల ఎంతమంది ఉన్నారు, బోల్డ్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇందులోపల ఎవరికైనా కూడా ధ్యేయమంత్రం వస్తే ఒక్కసారి చదువుతారా? ప్రతి సంస్కృతం క్లాసు ప్రారంభమైనప్పుడు మనము ధ్యేయమంత్రాన్ని చదువుతాం అన్నమాట. ఎవరికైనా వచ్చిన వాళ్ళు చదువుతారా ధ్యేయమంత్రం? నేను చదవనా సార్? ధ్యేయమంత్రః పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సమీచీనం, అత్యుత్తమం, ధన్యవాదాలు. సంస్కృత మాతకి ముందుగా మనము వందనాలు సమర్పిస్తున్నాము. అదేంటి సార్, సంస్కృతం అనేది ఒక భాష కదా, తల్లి అని ఏంటి మళ్ళీ కొత్తగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని అని. మిగతా భాషలకి సంస్కృత భాషకి ఒక చిన్న తేడా తెలుసుకోండి మీరు. ఇది తెలుసుకుంటేనే మీకు ఎందుకు నేర్చుకోవాలనే కోరిక కలుగుతుంది. సంస్కృత భాషలోంచి మిగతా భాషలు వచ్చాయి.
అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అయితే మిగతా భాషలు చూసుకున్నట్లయితే వాళ్ళు కోతిని అనుకరించి, కుక్కను అనుకరించి, శబ్దాలను అనుకరించి, మన యొక్క ఎమోషన్స్ ని అనుకరించి పిచ్చి పిచ్చి మాటల ద్వారా చాలా భాషలు వచ్చాయి. కానీ సంస్కృతం అలా కాదు. దేవ భాష. ముందు దేవుడు అందించాడు. ఆ అందినటువంటి భాష అలా తరతరాలుగా కొనసాగుతూ మనందరికీ చేరింది. అందులోంచి వేరు వేరు భాషలు వచ్చాయి. కానీ వచ్చింది ముందుగా దేవుడు తయారు చేశాడు. తయారు చేసి మనకు అందరికీ అందించాడు. అందించినప్పుడు ఏం చేశారు? ఇందులోపల కొంత శబ్దాన్ని, కొంత అర్థాన్ని, కొంత శక్తిని. జాగ్రత్తగా వినాలి. ఇది తెలియని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. శబ్దము, అర్థము, శక్తి. శబ్దము అంటే సౌండ్, అర్థము అంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థం. ఒక్క నిమిషం. అబ్సల్యూట్లీ సారీ. జై శ్రీకృష్ణ. కాబట్టి భాష అనేది భగవంతుడు ఇచ్చాడు. మిగతా భాషల్లో లాగా కాదు. మిగతా భాషల లోపల ఏదో దీన్ని అనుకరించి దాన్ని అనుకరించి చేశారు. కానీ మనకు మాత్రం శబ్దము, ఒక అర్థము, ఒక శక్తి. ఉదాహరణకి రామ అంటే అది కేవలం రామ కాదు, అందులోపల కొంత శక్తి ఉంది, అందులో కొంత పవర్ ఉంది. కృష్ణ అంటే మీకు ఆల్రెడీ పుణ్యం వచ్చేస్తుంది. శ్రీనివాసు అంటే పుణ్యం వచ్చేసింది మీకు. ప్రతి పదానికి ఒక అర్థంతో పాటు ఒక శక్తి కూడా వస్తుంది. ఏ శబ్దాన్ని ఎలా పలికితే బాగుంటుందో అలా పలికితే మీకు శక్తి వస్తుంది. ఎంత సులభంగా ఉంది చూడండి. చాలా మంది పారాయణలు అవి చేస్తుంటారు కదా. ఎందుకు వస్తుంది శక్తి? శక్తి వస్తుందనో ఏదో ఫలితం ఆశించే చేస్తున్నాం కదా ఈ పారాయణలు ఇవన్నీ. సరైన ఉచ్చారణతో భావాన్ని కూడా కలిపినప్పుడు, జాగ్రత్తగా వినండి, సరైనటువంటి ఉచ్చారణతో భావాన్ని కూడా కలిపినప్పుడు మీకు శక్తి వస్తుంది. ఈ తరంగాలలో శక్తి ఉంది. శబ్దం అనేది తరంగాలు. 4G 5G ఇవన్నీ ఏమిటి? తరంగాలు కాకపోతే ఏంటి? ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. కొత్తగా కనిపెట్టలా. దేవుడు ఇవ్వంది వీళ్ళు ఏం వాడుకోవట్లా. దేవుడు ఇచ్చిందే వీళ్ళందరూ వాడుకుంటున్నారు. 4G 5G ఇవన్నీ ఆ తరంగాల శక్తి. రేడియో తరంగాలు ఉన్నాయి. రేడియో తరంగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ స్టేషన్ కి మనము నెంబర్ కనెక్ట్ చేసుకుంటే ఆ స్టేషన్ కి కనెక్ట్ అయ్యి ఆ స్టేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. 97.2 తక్కువ అందులోంచి ఏదో వస్తుంది మనకు. అంటే మనము భగవంతుడు ఇచ్చినటువంటి తరంగాలకు కనెక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి విషయాలను మనం గుర్తిస్తాం. మళ్ళీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా కొన్ని ఉన్నాయి. నేను ఇక్కడ దాకా వస్తే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు గ్రహిస్తాను. ఈ తరంగాల దాకా వస్తే ఇక్కడున్న విషయాలను గ్రహిస్తాను. ఇలా 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 మనం ఎదుగుతూ ఉంటాము. నిజమా సార్ ఇవన్నీ జరుగుతాయా? అవును, నిజం. మీరు మాట్లాడక ముందే మీ శరీరం లోపల ప్రాణవాయువు మాట్లాడాలి అనేటటువంటి తలంపు రాగానే ప్రాణవాయువు ఊర్ధ్వ దిశగా మీ బొడ్డు దగ్గర పైకి ప్రయాణం మొదలెడుతుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని బ్రహ్మవాక్కు అంటారు. అక్కడి నుంచి అది హృదయాన్ని చేరుకుంటుంది. చేరుకున్నప్పుడు కూడా దానికి ఒక భావం ఉంది, దానికి ఒక అర్థం ఉంది, ఒక శబ్దం కూడా ఉంది. ఆ శబ్దం బయటికి రావట్లేదు అంతే. అది కేవలము యోగీశ్వరులు, తపస్సు చేసిన వాళ్ళు, వారికి మాత్రం తెలుస్తుంది. కొంత శక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ దాకా వచ్చింది అని. ఇక గొంతు దాకా వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడుతున్నాను అనేది. అవతల వాళ్ళని తిడుతున్నానా, పొగుడుతున్నానా, పాట పాడుతున్నానా, లేకపోతే గట్టిగా అరుస్తున్నానా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ దాకా వస్తే తెలిసిపోతుంది. దీన్ని మధ్యమము అంటారు. పరా పశ్యంతి మధ్యమము. పరా అంటే బొడ్డు దగ్గర ఉంది, పశ్యంతి అంటే హృదయం దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మధ్యమము. ఇప్పుడు మీకు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. ఆ వచ్చిన శబ్దం నోటికి రావాలి. అప్పుడు మీకు పళ్ళు, దవడలు, నాలుక, అంగిలి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడి మీ శబ్దాన్ని సరిగా ఉచ్చరించేలాగా చేస్తాయి. వీటిని తాళవ్యాలు, మూర్ధన్యములు, దాంత్యములు, ఓష్ట్యములు ఇవన్నీ అంటాం కదా, మీ అందరికి తెలిసినవే. ఇవన్నీ కూడా అలా ఏర్పడతాయి. సంగీతం అనేది ఒక భాష. సింపుల్. మీరు సంగీతం అంటే ఏవో సరిగమ పదనిసలు అనుకోకండి. సంగీతం కూడా ఒక భాష. శబ్దము ద్వారా వచ్చే శక్తిని తీసుకున్నది సంగీతం. అదే విధంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక శక్తిని మనకు అందిస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాటని స్వచ్ఛంగా మాట్లాడినట్లయితే అవతల వాడికి కూడా చాలా సంతోషం కలుగుతుంది. అందరికీ తెలుసు కదా, ఆంజనేయ స్వామిని సుగ్రీవుడు పంపిస్తాడు. వెళ్ళేసి అక్కడ ఎవరో వస్తున్నారు, వారిని వెళ్ళి పరిచయం చేసుకో అని చెప్పి రామలక్ష్మణులను చూసి హనుమంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడగానే హనుమంతుడిని చూసి రాముడు ఆశ్చర్యపోతాడు. ఇతను మాట్లాడుతుంటే ఋగ్వేదంలో వేదాలు మాట్లాడుతున్నట్టుగా ఉంది, యజుర్వేదంలోంచి
యజ్ఞయాగాదులు కర్మకాండాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. సామవేదంలో ఉన్నటువంటి పాటల రూపంలో అందిస్తున్నట్టుగా ఉంది. అథర్వణ వేదంలో ఉన్నటువంటి లౌకిక విషయాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. సో స్వచ్ఛంగా మాట్లాడడం అవసరం. ఎన్నో పారాయణాలు చేస్తున్నాం, లలిత సహస్రనామ విష్ణు హడావిడిగా గడబిడిగా పిచ్చి పిచ్చిగా చేస్తూ పక్కవాడు ఎలా చదువుతున్నాడు, ఫోటోలకు సరిగ్గా పడ్డానా లేదా, ఇలా కాకుండా మనస్ఫూర్తిగా చేసేటటువంటి పారాయణం ద్వారా శక్తి వస్తుంది. సరైనటువంటి ఉచ్చారణ ద్వారా శక్తి వస్తుంది. ఆ ఉచ్చారణ మనకున్నటువంటి పుస్తకాలన్నీ కూడా సంస్కృతంలో ఉండడము, సంస్కృత పదాలలో శబ్దం ఉండడము, ప్రతి పదము ఒక శబ్దాన్ని, ఒక అర్థాన్ని, ఒక శక్తిని అందించడం ద్వారా మనం నేర్చుకుంటాం. నేర్చుకోవడం ద్వారా శక్తిని సాధిస్తూ ముందుగా మనం కోరికలు తీర్చుకుంటాం. కోరికలు కోరుకోవడంలో తప్పలేదు. కోరికలు తీర్చుకుంటూ తర్వాత మనం ఏం చేస్తాము, కోరికలు లేనటువంటి మోక్షం ఉన్నటువంటి స్థాయికి మనం చేరుకుంటాము. కోరికలు లేనటువంటి మోక్షం ఉండే స్థాయికి మనము చేరుకుంటాము. అంటే ముందుగా కోరికలే. ఉదాహరణకి చాలా మందికి నారాయణి అని తెలుసు. అందులో ఏం జరిగింది, ముందుగా ఆయన దేవుడా నా రోగం తగ్గించు నుంచి ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు ఆయన, భగవంతుడా నాకు మోక్షాన్ని కలిగించు, భగవంతుడా నాకు నువ్వు కనిపించాలి. చివరికి చూశాడు, అగ్రే పశ్చామి, నేను ఎదురుగా చూస్తున్నాను ఆ భగవంతుణ్ణి అని. సో కాబట్టి సంస్కృత సరైనటువంటి ఉచ్చారణ ద్వారా మీరు భగవంతుణ్ణి చూడడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఒక భాష కాదు, మీకు మోక్షాన్ని సాధించేటటువంటి ఒక ఆయుధం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈరోజు ఒక 2-3 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు, 10 నిమిషాల పాటు చిన్న చిన్న పదాలు నేర్చుకుని తర్వాత మనం ఏం చేయబోతున్నాము, నెక్స్ట్ క్లాసెస్ లో ఏముంటుంది, ఏమేమి నేర్చుకోబోతున్నాం అన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం నియమాలతో సహా. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పది బ్రహ్మ పదార్థం. ఆ ప్రజ్ఞానం అంటే ఆ ప్రకృష్టమైనటువంటి జ్ఞానము అంటే నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే గనక జ్ఞానాన్ని తెచ్చుకుంటే ఆ పరబ్రహ్మనవుతాను. కేవలం హిందూ మతంలో మాత్రమే, హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే మనము భగవంతుడిగా మారే అవకాశం ఉంది. అంటే దైవ సంపద మనం పెంచుకుంటూ భగవంతుడి స్థాయికి చేరుకోగలుగుతాము. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇదే మాటని అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనే మాటల ద్వారా కూడా తెలుసుకుంటాం. వీటిని సంస్కృతంలో మహావాక్యములు అంటారు. సంస్కృతంలో ఏమంటారు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల నుంచి తీసుకున్న 4 వాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ. ఈ మహావాక్యాలను తరుచుకోవడం ద్వారా మనం మన సంస్కృత శిక్షణని ప్రారంభించుకుందాం. ముందుగా అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి. బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే ఈ ప్రపంచానంతరికి కూడా కారణభూతుడైనటువంటి ఒక భగవంతుడు, ఫస్ట్ గాడ్. అహం బ్రహ్మ అస్మి, అహం శ్రీనివాస అస్మి, అహం శివ అస్మి, అహం కేశవ అస్మి, అహం నారాయణ అస్మి. అహం అహం చాలాసార్లు విన్నాం మనం అహం అనే మాట. ఇక్కడ అహం అంటే నేను అనేటటువంటి అర్థము. అస్మి అంటే ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మను అయి ఉన్నాను, నేను పరబ్రహ్మనై ఉన్నాను. అహం అస్మి, అహం అస్మి, అహం అస్మి. నువ్వు త్వం, త్వం అంటే నువ్వు, మీరు కూడా అవుతుంది. ఇంగ్లీష్ లో యూ లాగా అన్నమాట. త్వం అంటే ఇక్కడ ఏకవచనం కాదు, త్వం అంటే మీరు లేదా నువ్వు. త్వం త్వం త్వం, జాగ్రత్తగా ఉండండి. త్వం అసి, తత్ త్వం అసి, త్వం తత్ అసి, తత్ త్వం అసి, తత్ అది, త్వం నువ్వు, అసి అయి ఉన్నావు, అసి అయి ఉన్నావు. నువ్వు అని వచ్చినప్పుడు సి వచ్చింది, గుర్తించండి జాగ్రత్తగా. నువ్వు అని వచ్చినప్పుడు త్వం అని వచ్చినప్పుడు సి అని చెప్పేసి వచ్చింది. త్వం అని వచ్చినప్పుడు సి అని వచ్చింది. అహం అని వచ్చినప్పుడు మీ అని వచ్చింది. అహం అస్మి, త్వం అసి, త్వం నారాయణ అసి, నువ్వు నారాయణ అయి ఉన్నావు. అహం శ్రీనివాస అస్మి.
అహం శ్రీనివాస అంటే సరిపోతుంది, ఊరికే మీకు జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. కాబట్టి స్మి అని వచ్చింది, ఇక్కడ సి అని వచ్చింది. స్మి లోపల మీ మాత్రమే మనము గుర్తుంచుకుందాం. ఏదో ఎవరో అన్మ్యూట్ అయినట్టున్నారు, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, జాగ్రత్త. ఒకళ్ళ వల్ల అందరికీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరైతే అన్మ్యూట్ లో లేరో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. కనిపించటం లేదు ఎవరు. స్వప్న ఉన్నారండి. దయచేసి వాళ్ళు ఎవరో చేసుకోండి. ఇక్కడ లక్ష్మి గారు కూడా మ్యూట్ చేసేస్తారు. ఓకే, ఇంకా కూడా ఎవరైనా అన్మ్యూట్ లో లేకపోతే ఒకసారి మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. స్వప్న గారు, స్వప్న గారిని ఎవరైనా మ్యూట్ చేస్తారా ఒకసారి? స్వప్న గారు మీరు అన్మ్యూట్ అయ్యారండి, మ్యూట్ చేసుకోండి. అహం అహం నమామి, అహం స్మరామి స్మరించుకుంటున్నాను. అహం నమామి, అహం స్మరామి. అహం గచ్చామి వెళ్తున్నాను. అహం క్రీడామి ఆడుకుంటున్నాను. అహం క్రీడామి, అహం గచ్చామి, అహం క్రీడామి, అహం గచ్చామి. త్వం గచ్చసి, త్వం క్రీడసి, త్వం స్మరసి, త్వం నమసి నువ్వు నమస్కారం చేస్తున్నావు. త్వం నమసి నువ్వు. త్వం గచ్చసి నువ్వు వెళ్తున్నావు. సి చూసారు కదా. ఇప్పుడు తత్ త్వం అసిలోంచి మనము అసి లోపల సి తీసుకున్నాం. అహం బ్రహ్మాస్మిలోంచి మీ తీసుకున్నాం. మీ తీసుకున్నప్పుడు నేను అనేది వస్తుంది. ఇంగ్లీష్ లో మీ లాగా తెలుగులో కూడా మీ వచ్చే, సంస్కృతంలో కూడా మీ అని వస్తే నేను అన్నటువంటిది. అహం ఆగచ్చామి వస్తున్నాను. అహం గచ్చామి వెళ్తున్నాను. అహం ఆగచ్చామి. అహం క్రీడామి. అహం నయామి, అహం ఆనయామి. నేను తీసుకెళ్తున్నాను, తీసుకొస్తున్నాను. నయామి, ఆనయామి. ఓకేనా? ఇలాగ మనం ఏం చేసాము ఇవాళ? అహం తోని మీ అని వస్తుందని, త్వం తోని సి అని వస్తుందని తెలుసుకున్నాము. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ అవ్వండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ లోపల ఎవరైనా. ఓకే, జయ గురుదత్త. సునీత గారు మీరు ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్తాను, నేను అన్నదాన్ని నాతో పాటు అనండి. అహం స్మరామి, అహం స్మరామి, నేను స్మరించుకుంటున్నాను. నేను స్మరించుకుంటున్నాను. అహం స్మరామి. అహం నమామి, అహం నమామి, నేను నమస్కరించుకుంటు చెప్పండి కరెక్ట్. నేను నమస్కరించుకుంటున్నాను. నమస్కరిస్తున్నాను. ఓకే. అహం గచ్చామి, అహం గచ్చామి, నేను వస్తున్నాను. వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. ఓకే. అహం ఆగచ్చామి, నేను వస్తున్నాను. ఓకేనా? అహం ఆగచ్చామి. ఓకే, డిఫరెన్స్ అర్థం. వెరీ గుడ్. ఇంకెవరైనా అన్మ్యూట్ అవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ప్రసన్న గారు, ప్రసన్న గారు, తర్వాత ఎం లక్ష్మి గారు, తర్వాత కొత్తూరి మాధవి గారు, తర్వాత ప్రసన్న గారు, తర్వాత ఎం లక్ష్మి గారు, తర్వాత కొత్తూరి మాధవి గారు, ఓకే, తర్వాత ప్రసన్నజ అని ఉన్నవారు. ఈ నలుగురు ఒకరి తర్వాత ఒకరు అన్మ్యూట్ అవ్వండి, సరేనా? ముందు ఉత్త ప్రసన్న అని వచ్చిన వారు, వచ్చిన వాళ్ళు ప్రసన్న, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ ప్రకారం అనండి. ఓకే. మమ నామ శ్రీనివాస, మమ నామ అనండి. ప్రసన్న గారు ఒక్కరే మాట్లాడాలి. ప్రసన్న
ప్రసన్న అనే ఆడవాళ్ళకి ప్రసన్న అనాలి, ఆడవాళ్ళకి దీర్ఘం ఇవ్వాలి. సరేనా? ఆడవాళ్ళన్నిటికీ దీర్ఘాలు తీస్తారు కదా, వాళ్ళకి దీర్ఘం ఇవ్వండి. అహం మమ నామ ప్రసన్న. చెప్పండి. మమ నామ ప్రసన్న. ఇప్పుడు నన్ను మీరు అడగండి, అడగాలి. ఎలాగా? మమ నామ శ్రీనివాస తవ నామ కిం? మమ నామ ప్రసన్న తమ నామ కిం? తవ నామ, తవ వినిపించట్లేదు లాస్ట్ వర్డ్. తవ నామ కిం? తవ నామ కిం? మమ నామ ప్రసన్న తవ నామ కిం? మమ నామ శ్రీనివాస భవత్యాః నామ కిం? మమ నామ శ్రీనివాస భవత్యాః నామ కిం? ఆడవాళ్ళని కాస్త మర్యాదగా చెప్పాలి అంటే భవత్యాః అంటారు. సరేనా? తవ అనొచ్చు, భవత్యాః అని కూడా అనొచ్చు ఆడవాళ్ళకి. ఓకేనా? మమ నామ శ్రీనివాస తవ నామ కిం? చెప్పండి ప్రసన్న గారు. మమ నామ ప్రసన్న తవ నామ కిం? ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. మమ నామ శ్రీనివాస భవత్యాః 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 నామ కిం? ఇది ఆడవాళ్ళకి అడిగేటప్పుడు. మగవాళ్ళకి అడిగేటప్పుడు భవతః నామ కిం? భవతః నామ కిం? మమ నామ ప్రసన్న భవత నామ కిం? భవతః నామ కిం? భవతః నామ కిం? భవతః నామ కిం? భవతః నామ కిం? సమీచీనం, సమీచీనం. నెక్స్ట్ ఇందాక చెప్పిన వాళ్ళలో నలుగురులో నెక్స్ట్ వారు ఎం లక్ష్మి గారు అనుకుంటాను. సార్ నాకేమీ అర్థం కాలేదు సార్. ఏం పర్వాలేదు, అర్థం కాకపోతేనే మంచిది. ఇప్పుడు అర్థం చేసుకుందాం. నమచినం అన్నారు కదండి, దాని మీనింగ్ ఏంటండి గురువు గారు? ఇప్పుడు నమచినం అంటే ప్రసన్న గారు చెప్పేసి వెళ్ళిపోయాక నమచినం అనేది అన్నారు కదా. సమీచీనం బాగుంది అని చెప్తా. క్లియర్ గా చెప్పరా సార్? అది సమీచీనం అలా ఉంది. ఓకే, ఇవి ఎలాగో రికార్డ్ అవుతుంది, కంగారు లేదు, ఏం ఇది లేదు. నెక్స్ట్ ఇందాక అర్థం కాలేదు ఎం లక్ష్మి గారు, మీరు ఒక్కరు అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్. లక్ష్మి గారు, అహం అంటే నేను, అహం అంటే ఎవరు? నేను. అంటే మీరు. ఓకే, చెప్పండి ఒకసారి. అహం అంటే నేను అన్నాను. త్వం అంటే నేను. త్వం అంటే మీరు అని, త్వం అంటే మీరు అని, అహం అంటే నేను అని. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా మీకు? అహం అంటే నేను, త్వం అంటే మీరు అని. వెరీ గుడ్. ఇది నోట్స్ రాసుకోమంటారండి? తప్పకుండా రాసుకోవాలి. త్వం అంటే నీవు అనాలండి, మీరు అనాల? నీవు అన్నా మీరు అన్నా కూడా ఇంగ్లీష్ లో యూ లాగా అన్నమాట. సరేనా? ఓకే. లక్ష్మి గారి తర్వాత కొంచెం బోర్డు మీద చెప్తారా సార్? కొంచెం మైండ్ లోకి తొందరగా ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయండి, కంగారు. ప్రాక్టీస్ క్లాసెస్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఇంటికి నోట్స్ గా రాసుకోండి. సరేనా? ఇవాళకి నోట్స్ గా రాసుకోండి. థర్డ్ పర్సన్ ఇందాక ఎవరు అడిగాను? మాధవి గారు. మీరు అహం మమ నామ, సారీ అహం వచ్చేయండి. మమ నామ శ్రీనివాస, మమ నామ శ్రీనివాస తవ నామ కిం? మమ నామ మాధవీ. మాధవి ఆడవాళ్ళకి విసర్గ ఓన్లీ దీర్ఘమే. ఓకే. మమ నామ మాధవి భవతః నామ కిం? లేదా తవ నామ అడగండి. మమ నామ మాధవి తవ నామ కిం? మళ్ళీ రెండో రకంగా కూడా అడగండి. మమ నామ మాధవి భవతః నామ కిం అని అడగండి. ఓకే. మమ నామ మాధవి భవతః నామ కిం? ఇప్పుడు మీరు లైన్ లో ఉండండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఇందాక వచ్చిన వాళ్ళలో ఇంకెవరైనా ఫోర్త్ పర్సన్ ఎవరిలో పేరు చెప్పాను, వారు అన్మ్యూట్.
ప్రసన్నజ గారు. ఓకే, ప్రసన్నజ గారు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు ఒకరినొకరు నా పేరు ఇది, మీ పేరు ఏంటి అని అడగండి. ఓకే. మమ నామ మాధవి, భవత్యా నామ కిం? మమ నామ ప్రసన్నా, భవత్యాః నామ కిం? మమ నామ తర్వాత సేమ్ క్వశ్చన్ అడగండి. మమ నామ మమ నామ ప్రసన్నా. ఇప్పుడు ఏమడగాలి సార్? తవతో అడగండి. ఇందాక భవత్యాః దాంట్లో అడిగారు కదా, భవత్యాః నామ కిం అని అడిగారు. నామ కిం? మమ నామ మాధవి, తవ నామ కిం? మమ నామ ప్రసన్నా, భవత్యాః నామ కిం? తవ నామ కిం? నామ కిం, మీ పేరేంటి, మీ పేరేంటి అని అడిగారు. ఓకే, ఇప్పుడు మీరు అది మీరు ఇప్పుడు అడగండి. మిగతా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోండి. అందరు మాధవి గారు. ఆడవాళ్ళకి మాత్రమే దీర్ఘం పెట్టాలి, పేరు పక్కన అదే దీర్ఘం పెట్టాలన్నారు కదండి. భవత్యాహ అని ఎందుకు అంటున్నామండి? అప్పుడు విసర్గ ఎందుకు పెడుతున్నాం? తర్వాత నేర్చుకోండి, తర్వాత సరేనా? పేరు పక్కన మాత్రం దీర్ఘం పెట్టండి ఖచ్చితంగా. లతా, సీత, రమా, హరిణి, లక్ష్మి, దేవి, దీర్ఘం పెట్టాలి. ఆడవాళ్ళకి దీర్ఘాలు బాగా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? మగవాళ్ళకి కట్ చేసి పారేయండి. శ్రీనివాస, శివ, హరి. పేరు మాత్రమే మనం చెప్తున్నది, క్కేవలం పేరు మాత్రమే అలా వస్తుంది. సరేనా? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ జగదత్త సార్. జై గురుదత్త సార్, ఇప్పుడు భవ అనేది పెట్టాం కదా, దానికి ఏమైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? అహం అంటే నేను అలా చెప్పారు కదా మీరు. వస్తుంది, దానికి కూడా ఉంది మీనింగ్, తెలుసుకుంటారు. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? అహం తర్వాత మమ తర్వాత తవ, త్వం, భవతః, భవత్యాః, ఈ 6 పదాలు మీకు అర్థమయ్యాయా? జై గురుదత్త సార్, ఒక్కసారి భవతః, ఆ రెండు డౌట్. వినండి, అయితే జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. నోట్స్ రాసుకునే వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకోండి, ఏం కంగారు లేదు, మెల్లగా నేర్చుకోండి. నేర్పించిన పదాలు మాత్రమే అభ్యాసం చేయండి, నేర్పించనివి ఇప్పుడే అడగకండి. తర్వాత అన్ని క్లాసుల్లో అన్ని మీరు 10 అడిగితే 11 నేర్పిస్తాం ఇక్కడ. కాబట్టి మీకు ఏం కంగారు లేదు, ఒకటి కంటే ఒకటి ఎక్కువే వస్తుంది. నా ఫ్రెండ్స్ నా మీద ఒక పెద్ద జోక్ వేస్తారు, నా మీద, మా స్టూడెంట్స్ చాలా మంది మీద జోక్ వేస్తారు. ఏంటంటే, ఒకసారి ఎవడో ఒక డ్రైవర్ నాకు కాల్ చేశాడు. డ్రైవర్ కాల్ చేస్తే నా నెంబర్ దొరకట్లేదు, ఎక్కడికో వెళ్ళాలి, క్యాబ్ లో ఎక్కడికో వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ కో ఎక్కడికో వెళ్ళాలి. వాడు కాల్ చేశాడు, చేస్తే నా నెంబర్ దొరకట్లేదు. అయితే మా ఫ్రెండ్స్ కాల్ చేశాడు అనమాట. చేసి, సార్ నెంబర్ దొరకట్లేదు, నా దగ్గర 9 డిజిట్సే ఉన్నాయి, ఒక డిజిట్ తక్కువైంది అని. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఒక డిజిట్ ఎక్కువైనా ఉంటుంది కానీ ఆయనకు తక్కువ ఉండదు, 10 కాదు 11 డిజిట్స్ ఉంటే ఓకే, 9 డిజిట్స్ ఉంటే ఛాన్సే లేదు అన్నారు. కాబట్టి మీ అన్ని డౌట్స్ కి చాలా చక్కగా సమాధానాలు తెలుసుకుంటారు మెల్లమెల్లగా. ఏ రోజు క్లాసులో చెప్పినవి ఆ రోజు చక్కగా నేర్చుకోండి, ఎందుకంటే ఇది చాలా సులభంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ రోజు చెప్పినా ఆ రోజు. ఇప్పుడు ఇవాళ చెప్పిన వాటిల్లో కొత్త పదాలు ఏంటో చూసుకోండి ఒకసారి. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాము? అహం. ఒకసారి ఈశ్వరి గారు మ్యూట్ లోకి వెళ్ళండి. మీరు రామవేదం గారు మ్యూట్ లోకి వెళ్ళండి. అందరూ మ్యూట్ లో ఉండండి నేను చెప్పేటప్పుడు. అహం అంటే నేను అని చెప్పేసి నేర్చుకున్నాం. మమ అంటే నా యొక్క. రాసుకునే వాళ్ళు నోట్స్ లాగా కూడా రాసుకోండి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహం శ్రీనివాస, నేను శ్రీనివాసుడిని. మమ నామ శ్రీనివాస, నా యొక్క పేరు శ్రీనివాసుడు. అహం శ్రీనివాస, నేను శ్రీనివాసుడను. ఇదొకటి అహంతో వచ్చినప్పుడు. మమ అంటే నా యొక్క, అహం అంటే నేను, అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. త్వం అంటే నువ్వు లేదా మీరు. తవ అంటే నీ యొక్క లేదా మీ యొక్క.
అహంతో వచ్చినప్పుడు క్రియాపదాలన్నీ కూడా మీతో ఎండ్ అవుతాయి. అహం గచ్చామి, అహం స్మరామి, అహం నమామి, అహం లిఖామి, అహం క్రీడామి, అహం నిద్రామి. ఇవన్నీ కూడా మీ 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 మీతో ఎండ్ అవుతాయి. త్వంతో వచ్చినప్పుడు ఏమవుతుంది? నువ్వు వచ్చినప్పుడు సితో ఎండ్ అవుతాయి. ఎస్ఐ ఎస్ఐ సి. త్వం గచ్చసి, త్వం లిఖసి, త్వం క్రీడసి, త్వం నమసి, త్వం స్మరసి. ఇలాగా త్వంతోని. తవ అంటే నీ యొక్క, మమ అంటే నా యొక్క. తవ మమ, తవ మమ, తవ మమ. అహం త్వం, అహం త్వం, మమ తవ. ఈ తవ అనే దానికి మనం ఏమన్నాము? మమ అంటే నా యొక్క, మా యొక్క అని కూడా వస్తుందండి. ఏది? మమ అంటే నా యొక్క, మా యొక్క. మా యొక్క రాదు, నా యొక్క వస్తుంది. నా సింగులర్ సింగులర్ సింగులర్. ఇందులో కూడా మనకు త్వం అనేది నువ్వు మీరు అంటే, మీరు అంటే కలెక్టివ్ ముగ్గురు నలుగురు మీరు ఉన్నప్పుడు త్వం మనం అక్కడ యూఎం, అది వేరే అంటాం మనం. ఓకేనా? యూఎం అంటాం ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు. తవ అంటే నీ యొక్క, మీ యొక్క అని చెప్పారు. నీ యొక్క మీ యొక్క అంటే ఒక వ్యక్తికి ఒకే వ్యక్తి. నీ అన్న మీ అన్న ఇక్కడ ఒకే వ్యక్తి. సరేనా? నీ అన్న మీ అన్న ఇక్కడ ఒకే వ్యక్తి. ఒకసారి గౌరవించి ఒకసారి గౌరవం లేకుండా, అంటే అంత తేడా గౌరవం లేకుండా అని కాదు అనొచ్చు. తవ నామకి కొద్దిగా కొద్దిగా ఒక 1% అనుకోండి అంతే. కానీ మీరు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు త్వం అనకూడదు. త్వం అనేది ఏకవచనమే. ఏకవచనంలో కాస్త గౌరవం ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా భవతః మీ యొక్క పేరేంటి అని చెప్పామంతే. ఓకేనా? మీ యొక్క, నీ యొక్క అంటే ఒక్క పర్సన్ దే. మనం అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మీ యొక్క అనడానికి మనము తవ అని యూజ్ చేయం. తవ అంటే నీ యొక్క అనే గుర్తుంచుకోండి మీరు ఇప్పటికీ. త్వం అన్నా తవ అన్నా ఏకవచనమే. మళ్ళీ చెప్తున్నాను. త్వం నువ్వు, తవ నీ యొక్క, త్వం నీవు. గౌరవవాచకంలో అంటే నువ్వు అంటే మీ, అదేంటి సార్ పెద్దవాళ్ళని మనము నీవు అనొచ్చా మీరు అనొచ్చా అంటే ఆ మీరుగా కూడా అనొచ్చు. కానీ ఇద్దరు ముగ్గురు మనుషులతో చెప్పే మీరు, మీరంతా ఉన్నారని ముగ్గురు నలుగురిని ఉద్దేశించి చెప్పే మీరు కాదు ఇది. ఒకే వ్యక్తిని గౌరవ సూచకంగాను ఒకే వ్యక్తిని మామూలుగాను సంబోధించేటప్పుడు త్వం అని అనడంలో తప్పు లేదు. త్వం నీ పేరేంటి, త్వం మీ, ఇట్లా త్వం అంటే నీవు, త్వం అంటే మీరు అని కూడా వస్తుంది. కానీ మీరు అంటే 10 మందిని ఉద్దేశించి చెప్పే మీరు కాదు. అహం నేను, త్వం నీవు, మమ నా యొక్క, తవ నీ యొక్క. ఇక భవతః భవత్యాః ఎందుకు వచ్చాయి? కొద్దిగా మర్యాదగా, సంస్కృతము కొద్దిగా జెంటిల్మెన్ లాంగ్వేజ్ కాబట్టి భవతః అన్నప్పుడు మీ యొక్క, మీ యొక్క అంటే 10 మంది మీ యొక్క కాదు, ఒకే వ్యక్తిని తవ అనే బదులుగా భవతః అంటే కాస్త బాగుంటుంది అంతే. తవ అనేది బదులుగా మగవాళ్ళనైతే భవతః నామ కిం, మమ నామ శ్రీనివాసః. భవతః నామ కిం. ఆడవాళ్ళని అడిగేటప్పుడు భవత్యాః, భవత్యాః నామ కిం, భవత్యాః నామ కిం అని చెప్పేసి అంటాం. ఈ ఇప్పటి వరకు చెప్పిన అహం, తర్వాత త్వం, తవ, మమ, భవతః, భవత్యాః, ఈ 6 ఎవరికైనా అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగండి. నమస్కారం మహోదయ. నమస్కారం మేడం, చెప్పండి. నేను ఇప్పుడే చూసుకొని జాయిన్ అయినాను. మీరు అన్యుడా భావించకపోతే ముందు నుంచి చెప్పండి. మీకు వస్తూ ఉంటుంది, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇది రికార్డింగ్ కూడా పెడతాము. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇప్పుడు మనం అభ్యాసం చేస్తుంటే వస్తుంది. ఇంకెవరికైనా ఏదన్నా డౌట్ ఉందా? వచ్చేసింది. భవతః గురువు గారు, భవతః ఒకసారి మళ్ళా చెప్పండి. భవతః మీ యొక్క, భవతః అంటే మీ యొక్క, మగవాళ్ళని మీ యొక్క అంటాం. మీ యొక్క. భవతః నామకిం, మీ యొక్క పేరేంటి? భవతః నామకిం, మీ యొక్క పేరేంటి? ఓకేనా? భవత్యాః అంటే ఆడవాళ్ళది. భవత్యాః నామకిం, మీ పేరేంటి? మీ యొక్క పేరేంటి? మీ యొక్క పేరేంటి? ఓకేనా? నమస్తే అండి. మధ్యలో
ఫస్ట్ చెప్పినప్పుడు సి సి కూడా చెప్పారు కదా. చెప్తాను, అది చెప్తాను. అది వేరు. అదేంటంటే త్వం అహం, అదేంటి త్వం గచ్చసి, త్వం స్మరసి. అక్కడ చెప్పారు కదా, అక్కడ సి కి కూడా మీనింగ్ చెప్పారు, నేను నోట్ చేయలేదు అప్పుడు. ఏం లేదు, నేను అనే దానికి ఏమంటాం, నేను తింటున్నా ను అంటాము, అవునా? ఆ ను అనేది సంస్కృతంలో మీ అన్నమాట. నేను తింటున్నాను, అహం ఖాదామి, ఖాదా మీ 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 ఎంఐ మీ, ఓకేనా? త్వం నువ్వు తింటున్నావు, తింటున్నావు. త్వం ఖాద సి, త్వం ఖాద సి, త్వం ఖాద సి, ఓకేనా? క్లియరా? సి అంటే వు అని మీనింగ్, సి అంటే వు అని. ఓకే ఓకే సార్. నమస్తే గురువు గారు. నమస్తే. ఇప్పుడు మనము క్వశ్చన్ అడిగేటప్పుడు తవ వాడతాము జనరల్ గా, లేదు లింగం చూసుకొని పురుషలింగమా స్త్రీలింగం అన్నప్పుడు మనము భవతః భవత్యాహ అని వాడతాం, అంతే కదా గురువు గారు? ఓకే, కరెక్ట్, చాలా బాగా కరెక్ట్, వండర్ఫుల్. నమస్తే అండి సార్. ఇప్పుడు అది లేడీస్ కి అంటే స్త్రీలింగ పురుషలింగికి వాడినాం కదా, ఒక వస్తువు గురించి అడిగినప్పుడు అక్కడ ఒక వస్తువు ఉంది అంటే దానికి తవ అని వాడాలా లేకపోతే ఎలా వాడాలి దానికి? చెప్పుకుందాం. ఇంకా మనం అది ఇంకెప్పటికీ చెప్పుకోలేదు కదా, చెప్పుకున్న వాటిలో డౌట్స్ ఉంటే అడగండి. గురువు గారు చెప్పండి. గురువు గారు, త్వం గచ్చసి అంటే నీవు వెళ్ళుచున్నావు అనేనా సార్? కరెక్ట్, అంతేనా? అంతే. మీరు ఒకసారి లైన్ లో ఉండండి. అహం గచ్చామి నువ్వు అనుకుంటున్నా, కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పిన వాటిని మీరు సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయండి, ఓకేనా? నీవు వెళ్తున్నావు, త్వం గచ్చసి. నువ్వు తింటున్నావు, త్వం ఖాదసి. నువ్వు ఆడుకుంటున్నావు, ఆడుకోవడానికి క్రీడ అంటారు. చెప్పండి. త్వం క్రీడసి, క్రీడసి. నువ్వు రాస్తున్నావు, లిఖ అనేటటువంటి ధాతువు అన్నమాట. చెప్పండి, లిఖ. త్వం లిఖసి. అలాగే నువ్వు పాట పాడుతున్నావు, గాయ అంటే గాయకుడు అని చెప్పి అంటాం కదా, ఆ గాయ తీసుకోండి. గాయ. త్వం గాయసి, త్వం గాయసి. ఇప్పుడు మీరు నేను తింటున్నాను, అహం ఖాదామి. అహం నేను వెళ్తున్నాను, అహం గచ్చామి. అది వింటుంటాం శ్లోకాల్లో. నో ప్రాబ్లం, ఏం లేదు, బాగానే చెప్పారు, తప్పులేం చెప్పలేదు, మీరు బాగానే చెప్పారు, వెరీ గుడ్. ఇంకేమైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా డౌట్స్ అడగండి, లేదా డౌట్స్ అడగాలి. మీరు డౌట్స్ అడగకపోతే మీకు అర్థం కానట్టు లెక్క. ఎవరు డౌట్లు అడగలేదో వాళ్ళ డౌట్లు అర్థం కాలేదని లెక్క. లక్ష్మణ గారు స్వయం. నమస్కారం అండి గురువు గారు. ఒక్కసారి మీరు చెప్పిన అహం త్వంకి మీనింగ్ అవన్నీ ఒక్కసారి చెప్పిన నోట్ చేసుకున్నా సార్. అహం అంటే నేను, అహం అంటే నువ్వు. అహం నేను, అహం నీవు. భవతః అంటే అదొకసారి చెప్పండి. నీ యొక్క, మీ యొక్క. భవత అంటే గౌరవప్రదంగా నీ, గౌరవప్రదంగా నీ యొక్క. ఓకే ఓకే. నమస్తే గురువు గారు. నమస్తే అండి. రాధ గారు తర్వాత చెప్పండి. ఒక్క నిమిషం నేను ఎవరి పేరు అన్నానో వాళ్ళే మళ్ళకండి. రాధ గారు మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక చాలా మంది అన్మ్యూట్ ఉన్నారు. రాధ గారు, ఆదిశెట్టి గారు. అహం ఆగచ్చామి అని. అవును, అహం ఆగచ్చామి, కరెక్ట్. నేను వచ్చాను, నేను వచ్చాను అండి, వస్తున్నాను అని. వస్తున్నాను అంటే అహం నయామి ఆనయామి. అహం గచ్చామి, అహం ఆగచ్చామి. అహం గచ్చామి, ఆగచ్చామి. నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను. ఓకేనా? ఓకే అండి, ఓకే సార్. అహం బ్రహ్మస్మి అంటే తర్వాత ముందు కళ్యాణి గారు, తర్వాత మాధవి గారు. ఓకే, అడగండి. అస్మి, అహం అస్మి అంటే నేను పలానా అయి ఉన్నాను అంటే అయామ్ అని వస్తుంది కదండి. త్వం అసి అంటే నీవు పలానా అయి ఉన్నావు
అని చెప్పాలి కదండి. కరెక్ట్. అంటే అది సెకండ్ పర్సన్. అది మనం పర్సన్స్ ఏమంటారో కూడా ఇవాళే తెలుసుకుంటాము. ఇంగ్లీష్ లో మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. కానీ సంస్కృతంలో అలా అనము. సరేనా? తీసుకున్నాం అది. నెక్స్ట్ అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మని అనా మీనింగ్? నేను బ్రహ్మని అయి ఉన్నాను. అస్మి. ఓకే గురువు గారు ఇది త్వం ఆనయసి అంటారా? ఆనయసి నయసి ఆనయసి. ఎవరో ప్లీజ్ అందరూ మ్యూట్ లో పెట్టుకుని ఒకసారి. ఎవరో మ్యూట్ లో లేరు. లక్ష్మణ బాబు గారు మీరేమన్నా అడిగితే అడగండి, లేదా మ్యూట్ లో ఉండండి. లక్ష్మణ బాబు గారు. ఓకే, ఇంకెవరైనా కొత్త వాళ్ళు అడగాలి ప్రశ్నలు? నమస్తే అండి, నా పేరు ఉషా. నేను ఈ రోజు జాయిన్ అయ్యాండి. అలాగే మేడం. అవును, ఇవాళే స్టార్ట్ అయిందండి, ఇవాళే ప్రారంభమైంది క్లాస్ కూడా. ఇవాళే ప్రారంభమైంది ఫస్ట్ క్లాసు. మనం సెకండ్ క్లాస్ నుంచి ఏం చేస్తామో ఏం నేర్చుకుంటామో చెప్తాను. ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పినవి అర్థమయ్యాయా లేదా చెప్పండి. అందులో డౌట్ ఇందులో ఒకటండి, ఇప్పుడు మమ అంటే నా యొక్క అన్నారు కదండి, అహం అంటే నేను, త్వం అంటే నీవు, మరి నీ యొక్క అంటే దానికి ఏమంటామండి? తవ లేదా భవతః, భవత్యాహ, తవ. మూడు ఒకటే. భవతః అనేది మగవాళ్ళకి, భవత్యాహ ఆడవాళ్ళకి, తవ ఎవరికైనా వాడచ్చు, ఆడకి వాడచ్చు, మగవాళ్ళకి కూడా వాడచ్చు. సరేనా? ఓకేనండి. గురువుగారు, ఇది అహం బ్రహ్మోస్మి అని పూజారి గారు హృదయం మీద కలశం మీద పెట్టిస్తారు. ఈ రెండు పదాలే కదండి, అహం కలశం మీద, వాటి మీద. అహం మీద బ్రహ్మాస్మి అని అన్నారు. అది మీకు అంగన్యాస కరన్యాసంలో చేయిస్తారు. అహం బ్రహ్మాస్మి అనేది మామూలుగా మనము జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు తెలుసుకునే ఒక మాట. ఏంటంటే జనరల్ గా ఏమవుతుందంటే అందరి లోపల కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేనటువంటి ప్రదేశం లేదు ప్రపంచంలో. అయితే ఏమవుతుందంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. మాలో దేవుడు ఉన్నాడు అన్న విషయం చాలా మందికి తెలియదు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు వేరు నేను వేరు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు వేరు మనం వేరే. కాకపోతే శరీర రూపంలో చూస్తే మనమంతా వేరు. కానీ ఆత్మ రూపంలో చూస్తే మనమంతా ఒక్కటే. శరీర రూపంలో చూస్తే మనమంతా వేరు. ఆత్మ రూపంలో చూస్తే మనమంతా ఒకటే. ఉదాహరణకి నా సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ లో ప్రవహించే ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ల్యాప్టాప్ లో ప్రవహిస్తున్న ఎలక్ట్రిసిటీ వేరా ఒకటేనా? ఒకటే. అదే విధంగా మీలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యము, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులలో ఉన్నటువంటి చైతన్యము, కుక్కలో, నక్కలో, చీమలో, దోమలో, చెట్టులో, పుట్టలో, ప్రతి చోట ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్వరూపమే. పిపీలిక అది బ్రహ్మ పర్యంతం అంటారు. పిపీలిక అంటే చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు ఉన్నదంతా ఒకటే. దెర్ ఇస్ నో సెకండ్ థింగ్ అనేది లేదు ఇక్కడ. దెర్ ఇస్ నథింగ్, అంటే మీకు లేనే లేదు. అందరము భగవంతుడు స్వరూపము అని చెప్పేదాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు. మనం దాంతో ప్రారంభించుకున్నాము. అదే అర్థం వచ్చే తత్వమసి కూడా అదే అనుకున్నాము. తత్ అది, త్వం నువ్వు, అసి అయి ఉన్నావు, ఆ బ్రహ్మవి నువ్వే అయి ఉన్నావు. తత్ అన్నప్పుడు ఇక్కడ మనం బ్రహ్మను ఉద్దేశిస్తుంటున్నాం. తత్ ఆ బ్రహ్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. ఇంకెవరికైనా ఇవాళ చెప్పిన వాటిలో ప్రశ్నలు అడగండి. సార్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏ కన్ఫ్యూజన్ ఉంటే అది అడగండి, ఏం పర్వాలేదు. ఏముంది, కన్ఫ్యూజన్ లేకపోతే ఎలా వస్తుంది భాష? అన్ని ఈజీగా ఉంటే వచ్చేస్తుంది ఆ భాష. కన్ఫ్యూజ్ అయితేనే మంచిది. ఇప్పుడు చెప్పింది ఇంకొకసారి చెప్పండి గురువు గారు. అంటే నేను ఎవరైనా ఒకసారి నేను చెప్పిన 8 పదాలు మీనింగ్ చెప్పండి. ఎవరైనా సూర్యవాణి గారా చెప్పండి, సత్యవాణి గారు చెప్పండి. ఒకసారి చెప్పండి సార్. అండి సత్యవాణి గారు, ఇప్పుడు అన్మ్యూట్ అయిన వాళ్ళలో సత్యవాణి గారు మీరు చెప్పండి. తత్వం అసి, అది ఒక్కసారి మీనింగ్ చెప్పండి. తత్ అంటే అది, అంటే ఆ పరబ్రహ్మని అది అనుకుంటాం. టెంపరీగా ఆ తత్ అనే పదాన్ని పరబ్రహ్మకు అన్వయించుకున్నాం. త్వం అంటే నువ్వు, అసి అంటే ఉన్నావు. తత్ త్వం అసి, ఆ పరబ్రహ్మవి నువ్వే అయి ఉన్నావు. చెప్పొచ్చా సార్ మీనింగ్ చెప్పొచ్చా సార్? మీరు చెప్పండి, అన్ని చెప్పండి. ఇవాళ నేర్చుకున్న వాడు అన్ని మీకు చెప్పండి, పదాలన్నీ చెప్పండి ఒకసారి. అహం నేను, మమ నా యొక్క,
త్వం త్వం నీవు మీరు, ఉమ్, తవ నీ యొక్క, ఉమ్, భవతః మీ యొక్క, భవత్యాః మీ యొక్క. ఉమ్. బాగా చెప్పారు. తర్వాత మహావాక్యాలు 3 చెప్పాం కదా, 3 మహావాక్యాలు కూడా చెప్పండి. మహావాక్యాలు 3 చెప్పాము. సత్యవాణి గారు మ్యూట్ లోకి వెళ్ళకండి, అన్మ్యూట్ అవ్వాలి. చెప్పచ్చేసారు మేము. శిరీష గారు, సరే శిరీష గారు చెప్పండి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. వెరీ గుడ్. వీటిని ఏమంటారు? వేదాలలో మహావాక్యాలు. ఉన్నటువంటి మహావాక్యాలు. ఇంకా 4వ వాక్యం కూడా, 4వ వాక్యం కూడా ఎలాగో 3 వాక్యాలు నేర్చుకున్నారు కదా, 4వ వాక్యం కూడా నేర్చుకోండి. అయం ఆత్మ బ్రహ్మ. ఓకేనా? ఈ 4 వాక్యాలు మహావాక్యాలన్నీ ఒకసారి చెప్పారా అండి? ఒకసారి మళ్ళొకసారి ఏం చెప్పాలి? సారీ, మహావాక్యాలు. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మదేవుడినై ఉన్నాను. అంటే 4 ముఖాల బ్రహ్మదేవుడిని కాదు, పరబ్రహ్మని అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. తత్వమసి, తత్ అది, త్వం నువ్వు, అసి అయి ఉన్నావు. తత్వమసి, తత్వమసి. అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ బయట రాసి ఉంటుంది తత్వమసి అని. సార్ హసి అండి, మసి అండి. అసి, అసి, ఏ ఎస్ ఐ, అసి, ఏ ఎస్. తత్వం అసి కలిసి ఉంది కదండి అందులో. తత్వం అసి, తత్ త్వము అసి, తత్ త్వము అసి, తత్ త్వము అసి, తత్ త్వము అసి. తత్వమసి అంటే అర్థం ఏంటండి? ఆ పరబ్రహ్మ నువ్వే అయి ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మ నువ్వే అయి ఉన్నావు. నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, గొప్పదైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మస్వరూపమే బ్రహ్మ. సో అందరిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి ఈ 4ంటిని 4 వేదాల నుంచి తీసుకున్నటువంటి మహావాక్యాలు. ఆ మహావాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. ఇవాళ మీరు ఏమి నేర్చుకున్నట్టే, ఊరికే ఈ 4 మహావాక్యాలు నేర్చుకున్నారు అంతే. ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి అన్ని చక్కగా స్టార్ట్ అవుతాయి. ఇవాళ చిన్న చిన్న పదాలు నేర్చుకున్నారు. అవే పదాలు ఇలాగే మెల్లగా నేర్చుకుంటారు. ఒక్కొక్కటి నేర్చుకుంటారు. తర్వాత వాక్యాలు నేర్చుకుంటారు. తర్వాత మీరు విభక్తులు. తత్వమసి అహంస్మి కాకుండా మిగతా 2 వాక్యాలు చెప్పరా సార్? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మహస్మి, తత్వం అస్మి, తర్వాత అహం బ్రహ్మస్మి, తర్వాత ఇంకొకటి ఏంటండి? అయమాత్మ బ్రహ్మ. అయం ఆత్మ, ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. ఓకేనా? తప్పు రాసేస్తామేమో భయం వేస్తుందండి. ఏంటమ్మా? ఏం పర్వాలేదు. ఇవన్నీ మీరు నోట్స్ గా రాస్తారు. ఇప్పుడు మీకు టీచర్స్ 4గురిని అసైన్ చేస్తాము, బ్యాచ్లుగా డివైడ్ చేస్తాము. చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు టీచర్స్ కి పంపిస్తారు, వాళ్ళు మీకు కరెక్షన్ చేసి పంపిస్తారు. ఓకేనా? కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఏమీ వర్రీ లేదు. తప్పు రాస్తే రాయండి, ఏమైంది? తప్పు లేకుండా నేర్చుకుందామన్నా? మీరు అలా ఎలా వీలవుతుంది? తప్పులు చేస్తేనే నేర్చుకోవాలి, కింద పడుతూనే పైకి లేవాలి. తప్పులు చేయకుండా నేర్చుకుంటానంటే అవదు. మీకు నేర్చుకుంటానంటే అవదు. తప్పులు చేస్తూ నేర్చుకోండి. ఈజీగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. అది తెలుసుకోండి. మీకు కన్ఫ్యూజన్స్ మొత్తం దూరం అయిపోతాయి. నమస్తే అండి. నమస్తే వంశీ గారు, చెప్పండి. మా నామ వంశీ. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా నేర్పుతున్నారండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను మండే నుంచి ఓన్లీ థర్స్డే వరకే రాగలుగుతానండి. మరి ఎలా? అన్ని రోజులు ఉండదండి క్లాస్, అన్ని రోజులు ఉండదు క్లాసు. మీరు అందరూ ఓకే అంటే ఇప్పుడు నేను మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఇస్తాను. మీరు అందరూ ఓకే అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఏంటంటే వారానికి ఒక్కరోజే ఉంటుంది. ఓకే, టైమింగ్ వారానికి ఒక్కరోజే ఉంటుంది. తర్వాత టైమింగ్స్ 2 బ్యాచ్లుగా ప్రస్తుతానికి డివైడ్ చేస్తున్నాము. 1 to 2 ఒకటి, తర్వాత 4 to 5 ఒకటి. 1 to 2లో ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇందులో 1 to 2 ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ ఎస్ చెప్పి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. 1 to 2 సార్ 1 to 2 ఇష్టమా సార్? 1 to 2 ఒక బ్యాచ్, 4 to 5 ఒకటి. 1 to 2 సార్. 5 వస్తాను. ఇప్పుడు 2 బ్యాచ్లు ఉన్నాయి. అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇంకా మ్యూట్ లోకి వెళ్ళిపోండి. 5 సార్.
4 to 5 సార్. 5 సార్. 4 to 5 సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే అందరికి కూడా గూగుల్ ఫామ్ పంపిస్తాము. పంపించిన తర్వాత మీరు ఏంటంటే అందులోపల చెప్పండి ఎవరికి ఏ బ్యాచ్ ఇష్టమో చెప్పండి. దాన్ని తగ్గట్టుగా మేము టీచర్స్ ని అసైన్ చేస్తాం. మధ్య మధ్యలో నేను వస్తూ ఉంటాను. టీచర్స్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్, ఇలాగే మెల్లగా చెప్పే టీచర్స్ మన దగ్గర 4 టీచర్స్ ఉన్నారు. సో మనకి ఎంతమంది అవుతారో చూసి, మనకు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. తర్వాత నా వాయిస్ క్లియర్ గా లేదా? మీకు ఒక్కరికైనా అందరికి అలాగే ఉందా? అయితే మీరు ఒక్కసారి ఇంక్రీజ్ చేసుకోండి. నా పేరు పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి వాల్యూమ్ అక్కడ స్పీకర్ కనిపిస్తుంది, దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. నా పేరు మీద ఒకటేమో మీ కంప్యూటర్ది లేదా మీ మొబైల్ ది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి, లేదా నా పేరు మీద రైట్ క్లిక్ చేసి అక్కడ మీకు స్పీకర్ కనిపిస్తుంది, దాని సౌండ్ పెంచుకోండి. ఓకే, ముందు ఏంటంటే మనకు దీన్ని 2 బ్యాచెస్ గా ప్రస్తుతానికి డివైడ్ చేస్తున్నాము. ఎంత మంది వస్తారు అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే క్రమంగా మనము బ్యాచెస్ లు ఇంకా వేరే టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయా అవి. ఇక ప్రిఫరబుల్లీ ఇది మనము వెనస్డే గానీ థర్స్డే గానీ పెట్టుకుంటాం. మనం ఈ క్లాసెస్ మధ్యలో వెనస్డే గానీ థర్స్డే గానీ, ఎవరైనా వెకేషన్కి వెళ్ళినా కూడా వెనస్డే నాటికల్లా వచ్చేసేలాగా పెట్టుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా, వెకేషన్స్ కి వెళ్ళినా, ఏది వెళ్ళినా వెనస్డే కల్లా వచ్చేలాగా వారానికి ఒకటే క్లాస్ ఉంటుంది. ఆ ఒక క్లాస్ లో కూడా సింపుల్ విషయాలు నేర్పిస్తాం. ఓకేనా? తర్వాత 5 వారాల తర్వాత, ఓకే, ఇప్పుడు మీకు 2వ వారం నుంచి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే రూల్ నంబర్స్ వస్తాయి అందరికీ కూడా. ఆ రూల్ నంబర్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి క్లాసెస్ లో. మిగతా వాళ్ళు ఊరికే జాయిన్ అయ్యి వినొచ్చు, కానీ రూల్ నంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సంభాషణలు చేయడానికి దానికి వీలవుతుంది. ఇక 2వ పాయింట్ ఏంటంటే ఈ 2 బ్యాచ్ల్లో ఉన్న వాళ్ళు ఒకే సిలబస్ నేర్చుకుంటారు, ఏమి కొత్త ఉండవు, అంతా స్టాండర్డైజ్డ్. ఇది ఏంటంటే చాలా ఆలోచించి మనము ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద ఇలాంటివి ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులన్నిటిలో ఉన్నటువంటి సారాన్ని మనం ఒక 50 క్లాసుల్లోకి కన్వర్ట్ చేశాము. అందులో 25 క్లాసెస్ ఇప్పుడు మీకు సిలబస్ లోకి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 25 క్లాసెస్ లో మీరు దాదాపుగా చాలా విషయాలు నేర్చుకుంటారు. 25 క్లాసెస్ శ్రద్ధగా అటెండ్ అయిన వాళ్ళు అంటే వారానికి 1 గంట, ఆ 1 గంటలో ఒక 10 థింగ్స్ కొత్తవి నేర్చుకుంటారు. అది ప్రాక్టీస్ చేయడానికి వారం అంతా ఉంది. ఇమాజిన్ చేసుకోండి ఎంత సులభమో. ఇదేమి మీకు హడావిడిగా 10 రోజుల్లో కంప్లీట్ చేసేసి మిమ్మల్ని మాట్లాడమనట్లేదు. ఒక వారం చెప్పింది ఇప్పుడు అహం, త్వం ఇవి 2 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే నోటికి వచ్చేస్తాయి. ఇక 5 క్లాసులు అయిన తర్వాత, 5 వారాలు అయిపోయిన తర్వాత శ్రద్ధగా ఉన్న వాళ్ళ కోసమని ప్రాక్టీస్ గ్రూప్స్ క్రియేట్ చేయబడతాయి. ప్రాక్టీస్ గ్రూప్స్ లో అటెండెన్స్ కంపల్సరీ కాదు. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రాక్టీస్ గ్రూప్స్ లో అటెండెన్స్ కంపల్సరీ కాదు. కానీ మీ రెగ్యులర్ క్లాస్ లో మీ టీచర్ ఉన్నటువంటి క్లాస్ లో రజనీ మేడము, టీవీ మణి మేడము, శర్మ గారు, ఇట్లా మనకి ఇంకా చాలా మంది ఉన్నారు టీచర్స్. ఈ టీచర్స్ ఉన్న క్లాసుల్లో మట్టుకు మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వాల్సిందే. 2 క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అవ్వని వాళ్ళని ఇప్పుడు కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం బ్యాచ్ 3 స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు జాయిన్ అవ్వచ్చు, తప్పేమీ లేదు. 2 క్లాసులు వరుసగా జాయిన్ అవ్వకపోతే మీ రూల్ నంబర్ తీసేయబడుతుంది. ఇక ప్రాక్టీస్ క్లాసుల లోపల మీ ఇష్టం, జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకూడదు అనుకుంటే జాయిన్ అవ్వకపోవచ్చు. అదేమి దాంట్లో ఏ ఇబ్బంది లేదు. అయితే ప్రాక్టీస్ క్లాసుల్లో జాయిన్ అయిన వాళ్ళు కాస్త ఎక్కువ బాగా ఇంకా కాస్త శ్రద్ధగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత ఇంతకు ముందు చెప్పినట్టే ఈ ట్రైనింగ్ మెయిన్లీ కొత్త వాళ్ళ కోసమే. మీరు బయట ఎక్కడన్నా ఆల్రెడీ కొంత నేర్చుకుని ఉంటే ఏమీ తప్పులేదు, ఇందులో కొనసాగించవచ్చు. కానీ ఎప్పుడైనా కొత్త విషయం చెప్తున్నప్పుడు అత్యుత్సాహం చూపించి మీ ఫ్రెండ్స్ కి ఇబ్బంది కలిగించకండి. మీకు తెలిస్తే సంతోషం, ఊరుకోండి. టీచర్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడచ్చు, కానీ టీచర్ చెప్పక ముందు మీరు మాట్లాడవద్దు. తర్వాత క్లాసులో చెప్పిన విషయాలు తప్ప వేరేవి అడగవద్దు. అంటే వేరేవంటే సార్ వంట గురించి, బట్టల గురించి కాదు, అది కాదు నేను అనేది. క్లాస్ లో చెప్పని వాటి గురించి అడగవద్దు. అంటే సంస్కృతంలోనే చెప్పని విషయాలను అడగద్దు, చెప్పిన వాటిని మాత్రమే అభ్యాసం చేసుకోండి. ఓకే, మీకు తెలుస్తుంది ఒకసారి సిస్టమేటిక్ గా అలవాటైన తర్వాత తెలుస్తుంది. ఏవి నేర్పిస్తే అవే నేర్చుకోండి. గచ్చతి అనే పదంకి గచ్చామి, గచ్చసి అని నేర్పిస్తే అవే నేర్చుకోండి. సార్ ఇప్పుడు మా మొగ ఆడ చెప్పారు, వేరే 3వ లింగం నపుంసక లింగంకి ఎలా మాట్లాడతారని అడగండి. మీకు 2 నేర్పిస్తా, 2 నేర్చుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే ఈ రూల్ నంబర్ చాలా జాగ్రత్తగా దాచుకోండి. వెంటనే ఈ క్లాస్ అయిన వెంటనే ప్రిఫరెన్సెస్ తోటి మేము ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాం, అది నింపి పంపించండి. తర్వాత పాత వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసమే ఈ బ్యాచ్ కాబట్టి కొత్తగా ఒక బ్యాచ్ లోపల మేము 30 మంది ఉంటే చాలా అనుకున్నాము. ప్రస్తుతానికి చాలా మంది జాయిన్ అయ్యారు.
సరే చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాము. మేము 30 అనుకున్నాము, 60 మందికి మాక్సిమం చెప్దాం అనుకున్నాము. కానీ కనీసం ఇప్పుడు 3 టైమ్స్ ఉన్నారు, జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం చూద్దాం ఎలా చూద్దాం. ఒక 5-6 వారాల తర్వాత వీ కెన్ డిసైడ్ ఆన్ నెక్స్ట్ థింగ్స్. ఇక మీకు సందేహాలు వస్తే ఏమవుతుంది? సందేహాలు తప్పక అడగాలి. సందేహాలు లేకుండా క్లాస్ లో మీరు ఉన్నారు అంటే మీకు అర్థం కావట్లేదని లెక్క. కాబట్టి మొహమాట పడద్దు, వేరే వాళ్ళు ఏమనుకుంటారా అని అనుకోండి. ఏంటమ్మా? ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందండి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది అంటే ఫస్ట్ బ్యాచ్ కి లెవెల్ 2 అయిపోయింది, లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. 2 లెవెల్స్ అయిపోయాయండి, లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. ఎన్ని క్లాసెస్ సార్ అవి? అవి ఒక 25 వీక్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు 25 ఫస్ట్ 25 సెకండ్ 25 కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 25 కంప్లీట్ అయిన వాళ్ళు, ఫస్ట్ 25 కంప్లీట్ అయిపోయింది. 25 లో 33 వీక్స్ పట్టింది. అది అంటే మా సిలబస్ 25 వీక్స్ కే, కానీ అది 33 వీక్స్ కి అయింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ లెవెల్ అయిపోయి వాళ్ళు థర్డ్ లెవెల్ కి వెళ్తున్నారా సార్? అవునమ్మా, కరెక్ట్. అదృష్టవంతులండి. నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండి నాకు కుదరలేదు, నేను మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వచ్చాను. ఏం పర్లేదు, ఇప్పుడు చక్కగా జాయిన్ అవ్వండి. వారానికి ఒక్క రోజే, ఏం కష్టం చెప్పండి, సులభంగా నేర్చుకోండి. ఏదో మీరేంటి జస్ట్ వాటర్ తాగుతున్నట్టుగా, జ్యూస్ తాగుతున్నట్టుగా నేర్చుకోండి. వెళుతున్నాను అని చెప్పాను నేను మీకు, అక్కడ నాకు ఇంటర్నెట్ పనిచేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మనకి క్లాస్ రికార్డింగ్ పంపిస్తారండి? ఈ క్లాస్ రికార్డింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు మీ టీచర్స్ వాళ్ళు రికార్డ్ చేయడం మర్చిపోకపోయినా, ఓకే, ఇప్పుడు వాళ్ళు మర్చిపోకపోయినా లేకపోతే ఏదైనా రికార్డింగ్ లో ఇష్యూ వచ్చినా కష్టం కాబట్టి ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. క్లాస్ లో సందేహాలు కంపల్సరీగా తీర్చుకోండి. పాత రికార్డింగ్స్ కూడా చూసుకోవచ్చు, తప్పక చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఒక 100 పేజెస్ నోట్బుక్ ఒకటి పెట్టుకోండి. అందులోపల ఏ రోజు ఆ రోజు డేట్ వేసి ఏం నేర్పించామో రాసుకోండి. రాసుకున్న తర్వాత దాని పక్కనే చక్కగా క్లాస్ అంతా అయిపోయాక ముందంతా రఫ్ గా రాసుకుంటారు కదా, చక్కగా ఫ్రెష్ గా మళ్ళీ ఒక్క పేజ్ లో మీ అండర్స్టాండింగ్ అంతా ఒక పేజ్ లో రాసుకోండి. అసైన్మెంట్లు పంపిస్తే చక్కగా అసైన్మెంట్లకి సరైనటువంటి జవాబులు ఇవ్వండి. మీకు నేర్పించే టీచర్లు కూడా చాలా ఓపిక ఉన్న వాళ్ళు, చాలా భాష అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. మేమందరం 4-5 కూడా అలాంటి వాళ్ళమే. తప్పక జాయిన్ అవ్వండి. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు అవి అన్ని మీరు నేర్చుకుంటారు. భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఉపదేశ సారము, భజ గోవిందము, ఆదిత్య హృదయం అన్ని మన గ్రూపులలో ఎక్కడో ఒక చోట నేర్పిస్తున్నాం. కాబట్టి వాటిని నారాయణీయము ఇలా మన గ్రూపుల్లో నేర్పించనిది లేదు. కాబట్టి ఏంటంటే ఏది మీకు నచ్చితే అందులో జాయిన్ అయ్యి అది నేర్చుకోండి. కానీ హడావిడి పడి వేరే వాడు జాయిన్ అయ్యాడు కాబట్టి మీరు జాయిన్ అవ్వాలని అనుకోవద్దు. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, లేకపోతే పక్క వాడిని చూసి జాయిన్ అవ్వద్దు. మీ సమయాన్ని, మీకు ఉన్న శ్రద్ధని బట్టి మాత్రమే జాయిన్ అవ్వండి. వారానికి ఒక్క రోజే. తర్వాత అవన్నీ వస్తాయి, గ్రూప్ లో పెడతాం, అన్ని గ్రూప్ లో పెడతాం, తప్పకుండా అన్ని గ్రూప్ లో పెడతాం. రోజు ఉంటాయా సార్? వారాల తర్వాత ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. ఒక్క నిమిషం 5 వారాల తర్వాత ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. ప్రాక్టీస్ క్లాసెస్ మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ గ్రూప్ లోంచే ఒకళ్ళిద్దరు టీచర్ ఎవరిని లీడర్స్ గా అసైన్ చేస్తాము. క్లాస్ లో చెప్పిందే మీరు రిపీట్ చేసుకోవాలి, మీది మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు రోజు పెట్టుకున్నా సరే, వారానికి 2 రోజులు పెట్టుకున్నా. ఇప్పుడు మాకు 4 ప్రాక్టీస్ గ్రూప్స్ నడుస్తున్నాయి. 4 ప్రాక్టీస్ గ్రూప్స్ లో ఒక గ్రూప్ లో సాటర్డే సండేలు కూడా తేడా లేకుండా నేర్చుకుంటారు. ఒక గ్రూప్ లోపల 2 రోజులే నేర్చుకుంటారు. ఒక గ్రూప్ లో 3 రోజులు నేర్చుకుంటారు. ఒక గ్రూప్ లో అసలు ఎవరు నేర్చుకోరు, వాళ్ళకి అన్ని వచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అడగండి సార్. బుక్స్ అనేది ఏమి ఉండవా సార్? ప్రస్తుతానికి అవసరం లేదు, మీకు ఏ బుక్ అవసరం లేదు. అన్ని బుక్స్ లో 15-20 బుక్స్ లో ఉన్నది కలిపి కొట్టి చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ప్రస్తుతానికి ఏ బుక్ అవసరం లేదు మీకు. అట్లానే ఉంటాయా సార్? ఏంటమ్మా? ప్రాక్టీస్ క్లాసెస్ టైమింగ్స్ కూడా ఇప్పుడు 4 to 5 మనం సెలెక్ట్ చేసుకుంటే అదే టైమింగ్స్ లో ఉంటాయా సార్? మీ ఇష్టం, అది మీ ఇష్టం అండి. ప్రాక్టీస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ ఇష్టం. మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ లో మీరు అందరితోటి మాట్లాడుకుని మీరు డిసైడ్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వదు మీకు ప్రాక్టీస్ క్లాస్. 4-5 క్లాసులు అయితే తప్ప మీకు 4 క్లాసుల తర్వాత మీకు మీ టీచర్ చెప్తారు, ఆ పర్టికులర్ డే నాడు చెప్తారు మీకు, ఇలా మీకు గ్రూప్స్ తయారు చేసాము, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోండి అని. ఇట్స్ ఫుల్లీ యువర్ ఫోరం, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు చూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చెప్తుంటే నోట్స్ రాస్తున్నాం కానీ మిస్టేక్స్ వస్తున్నాయేమో అని అనిపిస్తోంది. సో అవి టీచర్స్ కి పంపించి కరెక్షన్ చేయిస్తారు. మీరు టీచర్స్ కి పంపించి కరెక్షన్ చేయిస్తారు. ఓకేనా? అవన్నీ కూడా మీరు నోట్స్ కంపల్సరీగా షేర్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తాను ఎప్పుడు షేర్ చేయాలో చెప్తాను, అవి కంపల్సరీగా మీరు కరెక్షన్స్ చేయించుకోవాలి. ఓకేనా? అసలు పూర్తిగా రాని వాళ్ళ సార్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ గురించి ఏంటమ్మా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ గురించి, పూర్తిగా రాని వాళ్ళ గురించి, అసలు ఏమి రాని వాళ్ళ గురించి, ఎవరికి ఏది రాని వాళ్ళ గురించి, ఈ క్లాసులన్నీ కూడా ఏమి రాని వాళ్ళ గురించి. అంటే తెలుగు వస్తే చాలు,
తెలుగు వస్తే తెలుగు మాట్లాడటము, వినడము, అర్థమవడము వస్తే చాలు. తెలుగు రాసుకోవడము వస్తే చాలు. ఇవాళ ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ క్లాసు. ఇవాళ ఏం నేర్చుకోలే, మన వేదాల యొక్క గొప్పతనం నేర్చుకున్నాం అంతే. ఓకే అండి. గొప్పతనం మీరందరూ గర్వపడాలి. ఒక్కటే చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడే సార్ నాకు బటన్ ఓపెన్ అయింది. ఏం క్లాస్ అయిందో కదా తెలియదు సార్. ఇప్పుడే నాకు బటన్ వచ్చింది, జాయినింగ్ బటన్. ఇవాళ రికార్డింగ్ ఏం చెప్పారు? నేను రికార్డింగ్ పెడతాను, మీరు రికార్డింగ్ చూసుకోండి, సరేనా? ఈ రోజు నుంచి ఏంటంటే మన వేద సంపద, మన హిందూ ధర్మం గురించి మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి. ఈ ధర్మంలో పుట్టాను దేవుడా, నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటూ నేర్చుకోండి. దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరేంటంటే సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ ధర్మంలో పుట్టడం ఎన్నో జన్మల అదృష్టం కాబట్టి సంతోషంగా ఉంటూ నేర్చుకోండి. నెక్స్ట్ ఎవరికైనా ప్రశ్న అడగండి. ఈ వీడియో పెడతాము, వీడియో చూస్తే నేర్చుకోండి. నెక్స్ట్ టైం నుంచి మిస్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ శిరీష గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. రాధాదేవి గారు, శిరీష గారు, ఆదిలక్ష్మి చెల్లా గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. థర్స్డే ఉంటుందా క్లాస్? ఇది ఈ ఫస్ట్ క్లాస్ కాబట్టి వాళ్ళ థర్స్డే ఉంది. ఇప్పుడు నేను మోస్ట్ ప్రాబబ్లీ వెనస్డే నాడు పెడతాము. ఇంకో రోజు కూడా ప్రిఫర్డ్ డే ఏది ఉందో చూసి అది పెడతాం. ఇప్పుడు గూగుల్ ఫామ్ లోపల అందరికి ప్రిఫర్డ్ వెనస్డే గానీ థర్స్డే గానీ అనుకుంటున్నాను నేను. 1 o'clock 4 o'clock 2 times, 1 o'clock 4 o'clock, వెనస్డే 1 o'clock, థర్స్డే 4 o'clock గానీ, లేదా వెనస్డే 4 o'clock గానీ థర్స్డే 1 o'clock గానీ 2 బ్యాచ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్ లో 30 మెంబర్స్ ఉంటారు. అంతకంటే ఎక్కువ అయ్యేటట్టయితే, ఒకవేళ పొరపాటున ఒక్కొక్క బ్యాచ్ లో 60 మంది అయ్యేటట్టయితే 4 బ్యాచ్లుగా డివైడ్ చేసి ఆలోచిద్దాం, సరేనా? ఫస్ట్ అయితే 5 వారాల పాటు ఇదే కొనసాగుతుంది. బుధవారం, గురువారం క్లాసెస్ ఉంటాయి. 1 o'clock ఒక టీవీ మణి మేడము, తర్వాత 4 o'clock కి రజని మేడము క్లాసులు తీసుకుంటారు. చాలా సులభంగా, నాకంటే ఎక్కువ ఓపిక, నాకే ఓపిక ఉందనుకుంటే నాకంటే ఎక్కువ ఓపిక వాళ్ళకి. ఓకే, చాలా సులభంగా మీకు నేర్పిస్తారు. ఓకేనా? ఏ డౌట్ లేదు. మొత్తం క్లాస్ లో మీరు ప్రతి డౌట్ అడగచ్చు. అరగంట నేర్పిస్తే అరగంట మీకు సమాధానాలకి కేటాయిస్తారు. ఓకేనా? ఏం బది లేదు. ఏమి రాని వాళ్ళ కోసం ఈ క్లాసు. ఏమి రాలేదంటే మీకు తెలుగు రావాలి కంపల్సరీ. ఏమి రాకుండా తెలుగు రావాలి. జై సీతారాం సార్. పద్మకిషోరి గారు చెప్పండి. అది నెక్స్ట్ క్లాస్ ఎప్పుడండి? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇది అవ్వగానే మనము గ్రూప్ లోపల మెసేజ్ పెడతాము. అందులోపల వెనస్డేనా థర్స్డేనా 1 o'clock 4 o'clock అనే ప్రిఫరెన్స్ వస్తుంది. అది మీరు చూస్ చేసుకున్నాక మీకు రోల్ నంబర్స్ ఇస్తారు. రోల్ నంబర్స్ ఇచ్చి మీ రోల్ నంబర్స్ ప్రకారం మీకు అసైన్ చేయబడుతుంది, సరేనా? మేము మెసేజ్ చేయాలా సార్ టైమింగ్స్? మేము పంపిస్తాము, గూగుల్ ఫామ్ పంపిస్తాము. అందులో జస్ట్ ఆ ఫామ్ మాత్రం అందరూ నింపండి, సరేనా? ఓకే సార్. అందరూ మీ పేరు, అందులో ఏ డీటెయిల్స్ ఉన్నావు. ఒక్క నిమిషం, సీతామురళీధర్ గారు ఒక్క నిమిషం. మీ పేరు, మీ ఇష్టమైన టైము, డేటు, అంతే. ఇంతకు మించి ఏమీ ఉండదు. మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఏం అవసరం లేదు. మీ పేరు, మీ ప్రిఫర్డ్ టైము, అంతే. దాన్ని బట్టి మీకు మేడమ్స్ మీకు పంపిస్తారు, ఏది రోల్ నంబర్స్ పంపిస్తారు. రోల్ నంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే క్లాస్ లో జాయిన్ అవ్వండి. 2 క్లాసులు వరుసగా జాయిన్ అవ్వకపోతే క్లాస్ లోంచి తీసివేయబడతారు. సీత గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నేను 4:30కి జాయిన్ అయ్యానండి. కొంచెం బయట ఉన్నాను, ఇప్పుడు కూడా కారులో ప్రయాణిస్తున్నాను, వింటున్నాను. సో అదే మీరు రికార్డింగ్ పెడతానన్నారు కాబట్టి నేను రికార్డింగ్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటానండి. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ కూడా ఉంది ఇందులో, సో తన దగ్గర నుంచి కూడా నోట్స్ తీసుకుంటాను. అయితే టెలిగ్రామ్ అన్న యాప్ ఒకటి కొత్త అండి నాకు. సో నేను మొదటి నుంచి జాయిన్ అవ్వలేదు కాబట్టి నా పేరు ఇంక్లూడ్ అవుతుంది కదండి? ఇంట్రడక్షన్ సెషన్. మనము గూగుల్ ఫామ్ పంపించాక మీ రోల్ నంబర్స్ వస్తాయి. మీరు రోల్ నంబర్స్ వచ్చిన తర్వాత మీకు యాక్చువల్ గా ఇప్పుడు ఇవాళ మనం కేవలము మన వేదాల నుంచి 4 వాక్యాలు ఉంటాయి. ఈ అహమ్ము, త్వమ్ము ఇలాంటివి కొన్ని నేర్చుకున్నాం అంతే. ఓకేనా? తప్పకుండా చూడండి. ఓకేనా? ఓకే అండి, తప్పకుండా అండి. నమస్కారం అండి. రాజేశ్వరి గారు, అనురాధ గారు, ప్రసన్నజ గారు, ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు. రాజేశ్వరి గారు, కేఎన్ అనురాధ గారు, ప్రసన్న రాజా గారు అడగండి. గురువు గారు, ఇప్పుడు 1 to 2 బ్యాచ్ అన్నారు. ఆ వీక్ లో టైమింగ్స్ నేను మిస్ అయిపోయాను. మళ్ళా నేను అదే కంటెంట్ మిస్ అవ్వకుండా ఆ వీక్ లోనే థర్స్డే క్లాస్ జాయిన్ అవ్వచ్చా? అంటే అలా ప్రిఫర్డ్ కాదు, ఎందుకంటే టీచర్స్ కూడా వేరు ఉంటారు. అంటే ఎమర్జెన్సీ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ సైలెంట్ గా ఏ క్లాస్ లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ క్లాస్ అయినా వినొచ్చు. మీరు సైలెంట్ గా
ఇదిగా ఉంటాం, అల్లరి చేయమంటే ఏ క్లాస్ లో ఉన్నా నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఈ క్లాస్ 1 అవర్ ఉంటుందా సార్? 4 to 5? ఈ క్లాస్ 1 అవర్ ఉంటుంది. ఈ క్లాసే కాదు, ఏ క్లాస్ అయినా 1 అవరే ఉంటుంది మనది. వీక్లీకి వన్స్ సార్, లేకపోతే ఎన్ని వీక్లీకి వన్స్ ట్వైస్? ఓకే. ఇప్పుడు 2 బ్యాచ్లు ఒకే లెసన్ అవుతుందా సార్? ఒకవేళ ఇది మిస్ అయితే ఆ క్లాస్ లో మేము సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది, చెప్పే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు అంతే. గురువు గారు రోల్ నెంబర్స్ అలౌట్ చేస్తారు కదా, ఎలా చేస్తారు దానికి? అంటే ఏబిసిడీల ప్రకారమే, మీ ఏబిసిడీల ప్రకారమే ఉంటుంది. అండ్ అదేం అది మరి ఒక ప్రాబ్లమ్, అది దానికి మేము చూసుకుంటాం, అది నో వరీస్ ఎట్ ఆల్. ఓకే ఓకే గురువు గారు. లత గారు వీళ్ళు ఆ గ్రూపు ఈ గ్రూపు 2 వినవచ్చా అని అడుగుతున్నారు కదా గురువు గారు. అంటే ఒక గ్రూప్ లో ఇంత మందిని అలాట్ చేసుంటారు, ఆ గ్రూప్ లో ఇంకొక గ్రూప్ లో వినాలి అంటే ఆ గ్రూప్ లో కూడా యాడ్ చేయాలి కదా సార్, మరీ స్ట్రెంత్ అవుతారు కదా, ఆ డౌట్ వచ్చింది సార్. జాయిన్ అవ్వచ్చు, తప్పేమీ లేదు. వినడము ఏ క్లాస్ లో విన్నా తప్పు లేదు. అయితే ఏంటంటే ఎవరైతే రూల్ నెంబర్ ఉండదో వాళ్ళకి అభ్యాసం ఉండదు కదా. ఇప్పుడు మేము మీకు అభ్యాసం చేయించేటప్పుడు రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 అని పిలుస్తాం కదా. వాళ్ళకి అభ్యాసం ఉండదు, వినొచ్చు, వింటే తప్పేముంది, అభ్యాసం జరగదు అంతే. అప్పటికి 2 గ్రూపుల్లోనే యాడ్ చేస్తారా సార్? జ్యోతి గారు, మాధవి గారు, రమ్య శ్రీనివాస్ గారు ఒకరి తర్వాత ఒకరు. జ్యోతి గారు, మాధవి గారు, రమ్య శ్రీనివాస్ గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. తర్వాత రాధాదేవి గారు, రాధాదేవి గారు. అంటే సార్ అది వింటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ అవుతుంది కదా, అందుకని అడుగుతున్నాను సార్. మీ ఇష్టం, మీకు కంపల్సరీ కాదు, 2 క్లాసులు అటెండ్ అవ్వడం కంపల్సరీ కాదు. మీ బ్యాచ్ లో మీ క్లాస్ మాత్రం అటెండ్ అవ్వండి అంతే. మీ ఊరికే మీకు టైం పాస్ కాక ఇంటి లోపల మీకు క్లాస్ అర్థం కాలేదు, ఇంకో క్లాస్ లో జాయిన్ అవుతామంటే జాయిన్ అవుతాం. అంటే రిపీటెడ్ అవుతుందని సార్, ఇంకేమీ లేదు. అవును, రిపీట్ అవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుందేమో అని. జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్, అంటే రివిజన్ గా ఉంది. మాట్లాడడానికి యాక్సెస్ ఉండదు అంతే కదా. మీరు మాట్లాడచ్చు, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు రోల్ నంబర్ మీ రోల్ నంబర్ కాకుండా మీరు మాట్లాడితే ఎట్లా అట్లా ఉంటుంది. రాధాదేవి గారు అడగండి. రాధాదేవి గారు, రమ్య శ్రీనివాస్ గారు, రాధాదేవి గారు అడగండి. సార్ ఈ వెనస్డే థర్స్డే క్లాసెస్ చెప్పారు కదా మీరు? అవునమ్మా. టైమింగ్స్ సో అది కూడా మీరు ఇలా వీడియోస్ పెడతారా మళ్ళీ? ఇప్పుడు ఇవాళ చెప్పారు కదా వీడియో పెడతా అని చెప్పి. అవును, అది ఆ రోజు మీ టీచర్స్ పెడతారు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే మరి కష్టం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవాలి. ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైవ్ వినడమే బెటర్. లైవ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మనం రాసుకోలేని పక్షంలో పక్కన ఫ్రెండ్స్ అడిగి అలా రాసుకోవచ్చు కదండి. రాయలేని పక్షం ఎందుకు వచ్చిందో చెప్తారా ఒకసారి? అంటే అర్థం కాకపోతే ఒకవేళ కొత్తగా జాయిన్ అర్థం కాకపోతే క్లాస్ లో అడగండి. మీరు క్లాస్ లో తప్పేం లేదు, తర్వాత వేరే వాళ్ళ నోట్స్ చూసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు, ఏం తప్పు లేదు. కానీ వీలైనంత వరకు ఎవరి నోట్స్ వాళ్ళు రాయడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మురళీ పద్మ అండి నా పేరు. మురళీ పద్మ గారు చెప్పండి. తర్వాత అంజనీ గారు. మురళీ పద్మ గారు, తర్వాత అంజనీ గారు. అలాగండి, నేను క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విన్నాను, సంతోషం అండి. నెక్స్ట్ క్లాస్ అటెండ్. అంజనీ గారు. ప్రజ్ఞాం బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ, ఇవి 2 చెప్పరా? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? ప్రకృష్టమైన అంటే గొప్పదైన జ్ఞానమే బ్రహ్మ. అంటే జ్ఞానం లోపల ఉన్నతమైన స్థాయికి వెళ్తే వాడు బ్రహ్మదేవుడితో సమానం అయిపోతాడు. బ్రహ్మ అంటే ఎవరు? మొట్టమొదటి దేవుడు. అందరికీ ఉన్న ఒకే ఒక్క దేవుడు. ప్రపంచంలో కులాలకు మతాలకు అతీతంగా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. అది మన హిందూ ధర్మంలో అన్ని గ్రంథాలలో కూడా అదే మాటను చెబుతూ ఉంటారు అన్నమాట. పరబ్రహ్మ ఒక్కడే. ఆయనే ఒకసారి విష్ణుమూర్తి గాను, ఆయనే ఒకసారి శివుడు గాను, ఆయనే ఒకసారి సూర్యుడు గాను, ఆయనే కుమారస్వామి గారు, ఆయనే అమ్మవారు గాను, ఇలా వివిధ రూపాలలో ఆయన అవతారం ఎత్తాడు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఒకే బ్రహ్మ. మనం అందరిలో ఉన్నది కూడా ఆయనే. భగవంతుడు మన అందరిలో ఒకే రూపంలో ఉన్నాడు.
కాబట్టి ఆ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అనుభవపూర్వకంగా, ప్రకృష్టమైన జ్ఞానము, గొప్పదైనటువంటి జ్ఞానమే పరబ్రహ్మ. అది మూడోది. నాలుగోది అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో మన అందరిలో ఉన్నటువంటిది ఒకే ఆత్మ. మీకు ఆత్మ, నాకు ఆత్మ, ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉండదు, ఒకే ఆత్మ. ఈ ఆత్మనే ఆ బ్రహ్మ స్వరూపము. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ నాలుగింటిని మహావాక్యాలు అంటారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుజీ. అయమాత్మ బ్రహ్మ మళ్ళీ ఒకసారి చెప్పండి. అయం ఈ ఆత్మ, ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. జై శ్రీకృష్ణ గురుజీ. జై శ్రీకృష్ణ. గురుజీ గ్రూప్ డివైడ్ చేస్తారంటున్నారు కదా, ఏ గ్రూప్ క్లాస్ అయినా ఇందులోనే జాయిన్ బటన్ వస్తుంది, ఏ గ్రూప్ లో అయినా మనం రివిజన్ లాగా వినాలంటే ఇందులో ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు, అంతే కదా గురుజీ? అంతే. ఏ గ్రూప్ లో ఉంటే మీరు ఆ గ్రూప్ లో జాయిన్ బటన్ వస్తుంది. మీకు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వడమే. అంటే ఇప్పుడు రివిజన్ మనకి రోల్ నంబర్ లేకున్నా కూడా వేరే వాళ్ళ క్లాస్ లో వెళ్ళి రివిజన్ వినాలి అంటే దానికి ఎలా గురుజీ? ఆ గ్రూప్ లో యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. సో మీరు అడిగి, ఆ టీచర్ని అడిగి, నేను ఇస్తాను, కాంటాక్ట్స్ ఇస్తాను, వాళ్ళని అడిగి మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఒక బ్యాచ్ లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత రెండో బ్యాచ్ లో మీరు అవసరాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు, పర్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. సరేనా? జై శ్రీమన్నారాయణ అండి. నమస్తే. సుందరమ్మ గారు తర్వాత ఈ రోజే జాయిన్ అయ్యాను ఇప్పుడు. చెప్పండి గురువు గారు. జై శ్రీకృష్ణ. సుందరమ్మ గారు తర్వాత జ్యోతి గారు. సుందరమ్మ గారు అవ్వలేదనుకుంటా, ప్రశ్న అడగండి. జై శ్రీమన్నారాయణ. మాకు ఏ బ్యాచ్ ఇస్తారండి? ఈ రోజే వచ్చాము. అదే మీకు గూగుల్లో పెడతాను ఫాము. మీకు ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్. మీకు గురువారం కావాలంటే గురువారము, బుధవారం కావాలంటే బుధవారము. 1 o'clock కి బుధవారం నాడు, గురువారం నాడు 4 o'clock కి ఉంటుంది. సో అందులో ఏ బ్యాచ్? బుధవారం 4 o'clock. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. బుధవారం గురువారం జాయిన్ అవుతాను సార్ 4 o'clock కి. గురువారం జాయిన్ అవుతాను. మీ ఇష్టం, అది అందరిది మీ ఇష్టము. మీకు ఫామ్ పంపిస్తే ఫామ్ మాత్రం ఫిల్అప్ చేయండి, మీకు రోల్ నెంబర్ వచ్చాక జాయిన్ అవ్వండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. జ్యోతి గారు. జ్యోతి గారు రాధాదేవి గారు అడగండి. నాకు రోల్ నెంబర్ అది ఇస్తారు కదా రేపు? మీరు గ్రూప్ లో పెడతాను మెసేజ్. ఆ గ్రూప్ లో మెసేజ్ కి మీరు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వండి. అది ఒక గూగుల్ ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ నింపండి. అందులోపల మీ పేరు, మీకు ఏ బ్యాచ్ ఇష్టం అని చెప్పి పెట్టండి, చాలు. సరేనా? ఓకే గురువు గారు, థ్యాంక్ యూ. సార్ క్లాస్ వేరే మ్యామ్స్ తీసుకుంటారా? నేను కూడా తీసుకుంటాను, మేడమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. మేడమ్స్ కూడా ఉన్నారు. మొత్తం మాదే 5 టీము, ఎవరిమైనా తీసుకుంటాము కన్వీనియన్స్ ని బట్టి. ప్రస్తుతానికి రజనీ మేడము, టీవీ మనీ మేడము, వీళ్ళిద్దరు కూడా తీసుకుంటారు. సీనియర్ మోస్ట్ పీపుల్ ఇన్ అవర్ బ్యాచెస్, వాళ్ళిద్దరు తీసుకుంటారు. ఓకేనా? హరే కృష్ణ సార్. హరే కృష్ణ. సాయిరాణి గారు. ఎస్ సార్. ఈ మహావాక్యాలు 4కి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను, తత్వం అసి అంటే మీరు బ్రహ్మమై ఉన్నారు, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే గొప్పదైనదే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ స్వరూపం. ఇవి 4 కరెక్టే కదా సార్? థ్యాంక్ యూ అండి. ఇంకా వండర్ఫుల్. జై శ్రీరామ్. చెప్పండి ఉమా గారు. ఉమా గారు తర్వాత హేమవాణి గారు. గురువు గారు. ఉమా గారు అడగండి. ఉమా గారు ఏదో ప్రశ్న అడుగుదాం అనుకున్నారు, అడగండి. ఉమా గారు ఏదో అడుగుతామన్నారు, అడగండి. ఏం అడిగేది లేదా? మీ వాయిస్ వినిపిస్తుంది, మీరే అడగట్లేదు. ఓకే ఓకే. లేదు సార్, చాలా బాగుంది గ్రూప్, అది చెప్పిన పదాలు అవన్నీ కూడా. ఓకే, ఇంకా బాగుంటుంది మీకు, తర్వాత ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వండర్ఫుల్. నెక్స్ట్ సారీ, డైలీ క్లాసెస్ లేదు, డైలీ క్లాస్ ఉండదండి, వారానికి ఒక్క రోజే ఉంటుంది. ప్రాక్టీస్ క్లాసెస్ మీరు కావాలంటే వారం రోజులు పెట్టుకోండి, అది మీ ఇష్టము. కానీ టీచర్స్ చెప్పే క్లాసులు మాత్రం వారానికి ఒక్క రోజే ఉంటుంది, 25 వారాలు. హేమవాణి గారు చెప్పండి మేడం. శ్రీమాత్రే నమః.
ఇప్పుడు చాలా బాగుంది, కాకపోతే మీరు కరెక్షన్స్ ఇవ్వమంటున్నారు కదా నోట్స్. అయితే నాకు కొద్దిగా రాయడం సరిగ్గా రావడం లేదు, ఎందుకంటే బ్రెయిన్ వచ్చి కాళ్ళ చేతిలో ఒక చెయ్యి పడిపోయావి. రైటింగ్ అర్థం కావట్లేదు, మరి అట్లా నేను రాసుకున్నది వాళ్ళకి అర్థం అవుతుందా అని నా డౌట్. మీరు రాసుకున్నది అర్థం చేసుకోండి, లేదా వీడియోలు విని ఇంకా కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ బ్యాచ్ లో ఉండి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, మీ టీచర్ అడిగి మీరు ఎగ్జామ్షన్ తీసుకోండి. ఏంటమ్మా నోట్స్ మీరు చూద్దాం పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ క్లాసే కదా, ఇవాళది వినండి, తర్వాత అవసరాన్ని బట్టి పెట్టుకుందాం. తప్పకుండా మీకు అన్ని దొరుకుతాయండి. మీరు అంటే ఇట్ విల్ బి ఈజీ, నాకు కూడా వీలవుతుంది కదా అని నాలాంటి వాళ్ళకి మీకు తప్పక పంపుతారు. మిగతా వాళ్ళ విషయం ఏంటంటే ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోండి. గెట్ ఇట్ కరెక్టెడ్ బై యువర్ టీచర్స్. మీరు రాసుకోకుండా మీరు గూగుల్ అన్నిట్లలో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, అందరూ గూగుల్ లోపల 1000 మంది చెప్తున్నారు సంస్కృతం. ఓకే, సో కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే అవన్నీ రాసుకుని మనంతట మనము మెల్లగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇది. వారానికి 1 గంట శ్రద్ధగా నేర్చుకోండి, అంతే. అదొకటే చెప్పేది. ఓకే, రాని వాళ్ళకి ఇబ్బంది అయిన వాళ్ళు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, ట్రావెల్లో ఉన్నా, ఇవి ఇన్ఫార్మ్ చేసి మానేయచ్చు. ఆ ఒక్కరోజు మానేసిన దాన్ని వీడియో చూసుకునో ఇంకెవరితో ఫ్రెండ్స్ తోనైనా కాంటాక్ట్ చేసుకునో కాంపెన్సేట్ చేసుకోండి, లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏమవుతుంది, 3-4 క్లాసులు అయ్యేసరికి అర్థం కాదు కదా సార్. అదే అందుకే పీడిఎఫ్ పెడితే గనక కొంచెం పీడిఎఫ్ లో అంటే కాదు అంటే మీ నోట్స్ మీరే రాసుకోవాలి. అది ఇక్కడ స్టాండర్డ్ మేము రాసుకుంటాం సార్. అది కరెక్షన్ చేస్తాం, కరెక్షన్స్ అవుతాయి, కరెక్షన్స్ విల్ బి దేర్. ఓకే, కరెక్షన్స్ ఉంటాయి. మీరు క్లాస్ రూమ్ లో అడగచ్చు, ప్రతి అక్షరము అడగచ్చు, ప్రతి మాట అడగచ్చు. క్లాసు 20 నిమిషాలకు మించి మీకు ఉండదు, 40 నిమిషాలు మీకు క్లారిఫికేషన్సే. ఏ క్లాసు కూడా 20 మినిట్స్ దాటదు, 40 నిమిషాలు మీ ప్రశ్న జవాబులే. కాబట్టి మీరు అసలు వర్రీ అవ్వాల్సింది లేదు, అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. గురుగారు చెప్పండి సీతా గారు. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మీరు. జై శ్రీకృష్ణ. సీతా గారు అడగండి. గురుగారు ఏ లెవెల్ కి వచ్చేసరికి మేము ఫ్లూయెంట్ గా మాట్లాడగలమండి సంస్కృతం? యాక్చువల్ గా చెప్పాలంటే లెవెల్ 1 15 క్లాసులు అయ్యేసరికి మీరు బేసిక్ సెంటెన్సెస్ బాగా మాట్లాడతారు. లెవెల్ 2 అయ్యేసరికి కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ కూడా చాలా బాగా మాట్లాడతారు. ట్రాన్స్లేషన్స్ చాలా సులభంగా చేయగలుగుతారు. తర్వాత శ్లోకాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. లెవెల్ 2 అయిపోయేసరికి 25 వీక్స్ అంటే మీరు ఆ 25 వీక్స్ ఎన్నాళ్ళు చేస్తారనేది మీ పైన మీ టీచర్ పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు మాకేమైందంటే 25 వీక్స్ అని పెట్టుకున్నాము, కానీ సుమారుగా మొత్తం చెప్పడానికి 31-32 వీక్స్ పట్టింది. ఒక వీక్ రివిజన్ అనుకోండి. సో అది పైన ఆధారపడి ఉంటుంది. కానీ నేను చెప్పిన సిలబసే ఫాలో అవుతూ దాన్నే ప్రాక్టీస్ చేస్తే 10 క్లాసుల్లో చాలా సులభమైన సెంటెన్సెస్ బాగా మాట్లాడుకోగలరు. మేము ఈ ప్రోగ్రామ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గా డివైడ్ చేసాము. లెవెల్ 1 10-12 క్లాసులు అవుతుంది, లెవెల్ 2 మిగతా క్లాసులు ఉంటుంది. లెవెల్ 1 అనేది ఒక ప్రొఫిషియన్సీ వచ్చేసరికి మీకు లెవెల్ 1 అయిపోతుంది. లెవెల్ 2 దాటారంటే యూ విల్ బి రియల్లీ ప్రొఫిషియంట్. లెవెల్ 3 అయ్యేసరికి ఇంకా మీకు శ్లోకాలు అవి అన్వయించుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఓకే, లెవెల్ 3 లో ఇప్పుడు లెవెల్ 3 స్టార్ట్ చేస్తున్నాం. ఈ గణేష్ పూజ అయిపోయిన తర్వాత లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. చెప్పండి చంద్రాణి గారు, చెప్పండి. నమస్తే. ప్రతి లెవెల్ కి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయండి? లాస్ట్ లో ఏమి ఉండవా? ఏం ఎగ్జామ్స్ ఉండవు, అసైన్మెంట్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. ఓకే. మీరంతా ఎగ్జామ్ కావాలి, టఫ్ ఎగ్జామ్ ఏదైనా కావాలి అంటే అది మీ టీచర్స్ అడగండి, రిక్వెస్ట్ చేయండి. మాకు చాలా టఫ్ ఎగ్జామ్స్ ఏమన్నా పెట్టండి అది అడిగితే వాళ్ళ ఇష్టాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు కావాలంటే టఫ్ ఎగ్జామ్స్ అసైన్మెంట్ చాలు సార్ మాకు. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా లాస్ట్ వీక్? లక్ష్మి చెప్పండి. లక్ష్మి మేడం చెప్పండి. మీ పరిచయం అండి. నేను ఇంట్రడక్షన్ క్లాస్ కొంచెం లేట్ గా జాయిన్ అయినాను, నాకు లింక్ తొందరగా తెలియలేదు అది. నో ప్రాబ్లం. నా పేరు దర్భా శ్రీనివాస్ అండి. ఈ 3 ఏళ్లుగా మన టెలిగ్రామ్ లోపల వేరియస్ ఛానల్స్ లోపల మనము భగవద్గీత, భాగవతము, వేదాలు, ఉపనిషత్తు, జ్యోతిష్యము ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాము. సంస్కృతము ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము.
తర్వాత ఇంకా భగవద్గీత ఇప్పటికి 6-7 బ్యాచ్లు అయిపోయాయి. భగవద్గీత 6-7 బ్యాచ్ల పైన అయిపోయాయి. అది కాక ఇప్పుడు లలిత సహస్రనామము అయిపోబోతుంది. రామాయణం ఉందమ్మా గురువు గారు. రామాయణం కూడా స్టార్ట్ అవుతుంది. రామాయణం ఒక బ్యాచ్ అయిపోయింది, డైలీ రామాయణం అయిపోయింది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సంపూర్ణ మహాభారతము తర్వాత ఋగ్వేదము 2 నెలల్లో ప్రారంభమవుతాయి. ఋగ్వేదము 70 వారాలు, సంస్కృత ఇది సంపూర్ణ మహాభారతము వేదవ్యాసుడి మహాభారతము 136 అనుకుంటా, 136 భాగాలుగా చెప్తున్నాము. తర్వాత ఇది ఇక నేను వృత్తిరీత్యా నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. నేను ఇంజనీరింగ్ చేసి తర్వాత మేనేజ్మెంట్ చేసి యుఎస్ లో చాలా ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇండియాకి 2007లో వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి భగవంతుడి దయ వల్ల ఈ మార్గంలో ఉండడము జరిగింది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అంటారు కదా, అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని అంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అన్నమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, గవర్నమెంట్ లో ఉన్న వాటికి ఎథికల్ హ్యాకింగ్ అవన్నీ కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నాను అనమాట. ఇది నా పరిచయం. చాలా మంది మన గ్రూప్స్ లోనే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి స్టేజ్ కి వచ్చారు. అందులో చాలా పేషెంట్స్ అవి కూడా చక్కగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రెగ్యులర్ అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే శ్రద్ధ ఆసక్తులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఇది బ్రీఫ్ గా నా గురించి. ఒక భార్య, 2 పిల్లలు. సో పిల్లలు న్యూయార్క్ లో ఉంటారు, భార్య హైదరాబాద్ వాసి. సార్ మీకు గురువు గారు భగవద్గీత మళ్ళీ చెప్తారా మీరు? భగవద్గీత నడుస్తుందండి, ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. కొత్త బ్యాచ్ కి ఇప్పుడు గీతా సారం అని కొత్తగా స్టార్ట్ చేశాము. లింక్స్ పెడతాం గ్రూప్ లో, ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ సాటర్డే నాడు సెకండ్ చాప్టర్ అయిపోతుంది. అంటే మీనింగ్ తో సహా చెప్తారండి? మొత్తం మీనింగే. అది కాక భగవద్గీత నేర్పిస్తున్నారు కూడా, మన స్టూడెంట్సే నేర్పిస్తున్నారు. మన భగవద్గీత ఇప్పుడు మన గ్రూప్స్ లో నేర్పిస్తున్నవి ఏంటంటే నారాయణీయము, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, భగవద్గీత. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మనము ప్రవచన రూపం లోపల ఇవన్నిటితో పాటుగా ఇప్పుడు ఋగ్వేదము, తర్వాత సులభ జ్యోతిష్యము, తర్వాత సంపూర్ణ మహాభారతము స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఉపదేశ సారము వచ్చే గురువారము ప్రారంభమవుతుంది. వచ్చే గురువారం ప్రతి 2 వారాలకు ఒకసారి ఉపదేశ సారం జరుగుతుంది. సులభ జ్యోతిష్యం నేర్చుకోవచ్చు అండి? నేర్చుకోవచ్చు. ఇంకా మన గ్రూప్ లో పెడతాము, మీరు ఆ గ్రూప్ లో చూసుకుని దాన్ని బట్టి మీ కంటిన్యూస్ బట్టి చేసుకోవచ్చు. గురువు గారు ఉపదేశ సారం లింక్ పెడతారా అండి? పెడతారు. ఉపదేశ సారం వచ్చే గురువారం ప్రారంభమవుతుంది. వచ్చే గురువారం 12 గంటలకు ఉపదేశ సారం. జై శ్రీకృష్ణ. సార్ విష్ణు సహస్రనామం ఎక్కడ నేర్పిస్తున్నారు సార్? విష్ణు సహస్రనామం సెపరేట్ గ్రూప్ ఉంది. అది సెప్టెంబర్ మిడ్ లోపల స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. అంటే విష్ణు సహస్రనామం 2 బ్యాచ్లు అయిపోయాయి. లలిత సహస్రనామం 1 బ్యాచ్ అయింది. ఖడ్గమాల 1 బ్యాచ్ అయింది. ఖడ్గమాల లలిత సహస్రనామం సెకండ్ బ్యాచ్ సెప్టెంబర్ మిడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. లింక్స్ పెడతారా అండి మాకు ఇందులో గ్రూప్ లో? అన్ని లింక్స్ తప్పకుండా పెడతారు. మీ శ్రద్ధను బట్టి మీరు జాయిన్ అవ్వరు. జై శ్రీకృష్ణ. అదే అండి, ఎవరికి ఏది అవసరమో అది జాయిన్ అవుతారు కదండి. మీకు ఎవరికి ఏది అవసరమో అది. అన్నిట్లలో ఊరికే కంగారు పడి జాయిన్ అయిపోకండి, వేరే వాళ్ళని చూసి జాయిన్ అవ్వకండి. ఓకే, ఏ పడాలి లేదు. మీకు ఏది నేర్చుకోవాలనిపిస్తే అదే నేర్చుకోండి శ్రద్ధగా. ఏదైనా ఒక్కటి నేర్చుకున్నా చాలు, ఒక్క భగవద్గీత చాలు జీవితం మార్చుకోవడానికి. కాబట్టి శ్రద్ధగా నేర్చుకోండి, ఏది కంగారు పడద్దు. సరేనా? నేర్చుకోండి, మెల్లగా నేర్చుకోండి, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోండి, కానీ మెల్లగా నేర్చుకోండి, కంగారు ఏం లేదు. వీలైనంత వరకు పర్సనల్ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండంటే ఎన్నైనా నేర్చుకోవచ్చు. పర్సనల్ టైం వేస్ట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది, కానీ పర్సనల్ టైం ని సద్వినియోగపరచుకుంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. జై శ్రీకృష్ణ. ఋగ్వేదం క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? అక్టోబర్, మిడ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 70 వీక్స్ ఉంటుంది, 70 వారాలు ఉంటుంది. అది పూర్తి ప్రవచన సారం అన్నమాట. అది అంటే ఏముంది, ఒక్కొక్క వేదంలో ఏముంది అనేది ముందు ఋగ్వేదంతో ప్రారంభించుకుంటున్నాం అన్నమాట. అది కూడా వీక్లీ 1 డేనే ఉంటుందా అండి? అంతే అంతే, ఏవైనా మనవి వీక్లీ 1 డేనే ఉంటుంది. ఈ పారాయణాలు మాత్రం డైలీ ఉంటాయి. ఇప్పుడు మీకు భగవద్గీత శ్లోకం నేర్పించేది డైలీ ఉంది. లలిత సహస్రనామము సుమారుగా 2-3 రోజులు ఉంటుంది వారానికి. తర్వాత నారాయణీయం 5 రోజులు ఉంటుంది మన గ్రూప్స్ లోనే. ఇలాగ మనకు అన్ని ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఇక మీ శ్రద్ధను బట్టి మీకు ఏది కావాలో అది మీరు చూసుకోండి. అందులో హడావిడిగా అన్ని జాయిన్ అవ్వద్దు. ఓకే, మనం నేర్పిస్తున్నాం కదా అని మీరు జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చితే ఓకే, మెల్లగా జాయిన్ అవ్వండి, ఏం కంగారు లేదు. ఒక్కొక్కటి నేర్చుకుని నచ్చిన తర్వాత వేరే దాంట్లోకి జాయిన్ అవ్వండి. జనరల్ గా ఏమవుతుందంటే చాలా మంది వేరే వాళ్ళని చూసి జాయిన్ అయిపోతూ ఉంటారు. జాయిన్ అయిన తర్వాత అర్థం కాదు, అటుగాక ఇటుగాక మధ్యలో 2 మానేస్తారు. సో మెల్లగా మీకు నచ్చింది ఏదో చక్కగా జాయిన్ అయ్యి నేర్చుకో.
ఎనీవే ఇవాళ క్లాస్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను క్లుప్తంగా. వారానికి ఒక రోజే ఉంటుంది, ఐదర్ బుధవారం కానీ గురువారం కానీ. 1 o'clock ఒక బ్యాచ్, 4 o'clock ఒక బ్యాచ్. బుధవారం నాడు 1 o'clock, గురువారం నాడు 4 o'clock కి బ్యాచెస్ ఉంటాయి. మీకు గూగుల్ ఫామ్ పంపిగానే అందరూ నింపి పంపించండి. మీకు రూల్ నంబర్ రాగానే దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ టీచర్స్ చెప్పిన మాటలు వింటూ ఉండండి. తర్వాత తెలిసిన వాళ్ళు ఏదైనా తెలిస్తే కామ్గా ఊరుకోండి, వేరే వాళ్ళకి తెలియాలి కాబట్టి. తెలియని వాళ్ళు 2 సార్లు 4 సార్లు అడిగి తెలుసుకోండి. తర్వాత క్లాసుని 2 సార్లు రిపీటెడ్ గా మీరు మానేస్తే, అటెస్ట్ ఇచ్చి మానేసేటట్టయితే మీరు రూల్ నెంబర్ తీసేస్తాం, కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు, ఏం తప్పేమీ లేదు. ఇప్పుడు మీకు శ్రద్ధ లేదు అని లెక్క. ప్రస్తుతానికి ఒక్కొక్క బ్యాచ్ లో 30 మందే అనుకుంటున్నాము, కానీ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు కాబట్టి మేము ఆలోచించి ఏ సంగతి మేము డెసిషన్ తీసుకుంటాము. 5 వారాల తర్వాత మాత్రమే వి విల్ టేక్ ఇట్ డెసిషన్. కొత్త టీచర్స్ ని అసైన్ చేయాలా లేదా అనేది మేము అప్పుడు ఆలోచిస్తాము. ప్రస్తుతానికైతే కేవలం 2 బ్యాచెస్ అనుకుంటున్నాము. బట్టి మాకు ఇప్పుడు 4-5 టీచర్స్ రెడీగా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా రజనీ మేడము, టీవీ మణి మేడము, గౌరీ మేడము, తర్వాత మన శర్మ గారు, తర్వాత రాజేశ్వరి మేడము, ఇట్లా మనకు 5 ఉన్నారు, రెడీగా ఉన్నారు. ప్లస్ నేను కూడా ఉన్నాను. కాబట్టి 6 బ్యాచ్లు తీసుకునే స్తోమత ఉంది మాకు. అయితే ఏంటి అనేది ఇప్పుడు ఒక్కసారి ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. మీలో కూడా మీకెవరికైనా బాగా శ్రద్ధ ఉన్న వాళ్ళని మాత్రమే జాయిన్ చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి లింక్ దయచేసి ఫార్వర్డ్ చేయకండి. ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళకే జాయిన్ చేయండి. ఎవరైతే కేవలం గంట సేపు రోజు 20 నుంచి 25 నిమిషాలు మీకు క్లాస్ ఉంటుంది, మిగతా 30 మినిట్స్ మీకు 30-35 మినిట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అంత టైం స్పెండ్ చేసే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళు గ్రూపుల్లోంచి వెళ్ళిపోండి. మీకు శ్రద్ధ లేకపోతే వేస్ట్, మీరి టైం వేస్ట్, టీచర్లకు కూడా టైం వేస్ట్. ఓకేనా? అందరికీ విషయాలు అర్థమయ్యాయి అనుకుంటాను. ఫస్ట్ క్లాస్ ఉపోద్ఘాతము నచ్చిందని ఆశిస్తున్నాము. ఏమైనా లాస్ట్ మినిట్ ప్రశ్న నుంచే తీసుకుందాం, లేకపోతే ధ్యేయమంత్రం చదువుకుని గురువు చాలా గారు బాగుంది, మాకు చాలా అర్థమైంది. గ్రూప్ లో మేము జాయిన్ అయ్యాము, మాకు ఇలా నెంబర్ ఇది అని మేము ఎలా తెలుసుకోగలుగుతామండి? ఇది మాకు తెలియదు కదా, కొత్త ఇదే గ్రూప్ లో పెడతాం మేము. ఎవరెవరు ఏ గ్రూప్ ఏ టైం అనేది మీరు చెప్తారు కదా, మీరు ముందు పంపిస్తారు. ఆ గ్రూప్ లోనే మిమ్మల్ని జాయిన్ చేస్తాం. మీ ప్రిఫరెన్సే. మీరు వెనస్డే కావాలంటే వెనస్డే, థర్స్డే కావాలంటే థర్స్డే, ఆ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేస్తాం. లేట్ అయితే మళ్ళీ సెకండ్ గ్రూప్ కి అట్లా పెట్టేస్తారండి? నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న. మనము మీరు ఇచ్చిన దానికి మేము ఎమ్మటే అది ఫిలప్ చేయకపోతే సెకండ్ గ్రూప్ లోకి పెడతారండి అంటే? అట్లా కాదంటే మీరు రెస్పాన్స్ ఇవ్వండి. ఎంతసేపు, 1 నిమిషం అవుతుంది కదా. మీ పేరు, మీకు నచ్చిన టైం, అంతే కదా. ఓకే ఓకే గురువు. ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ ఇలా క్లిక్ చేసి టైము అది పెట్టేస్తే అప్డేట్ చేస్తే చాలు. గూగుల్ ఫామ్ దాని మీద క్లిక్ చేసి ఈ యాప్ లోనే మీకు పెడతాను. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ లో ఉన్నారు కదమ్మా, మీరు ఇప్పుడు టెలిగ్రామ్ లో ఉన్నారు కదా. టెలిగ్రామ్ లోపల మీకు ఒక గూగుల్ ఫామ్ నేను పంపిస్తాను. ఆ ఫామ్ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, మీ టైమింగ్ అడుగుతారు, అంతే. ఇంకా మీరు ఈమెయిల్ ఐడి, నంబర్స్ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ మీకు నచ్చిన పేరు, మీ పేరు, మీకు టైమింగ్ పెడితే సరిపోతుంది. పేరు కొద్దిగా ఫుల్ గా పెట్టండి ఒక్కొక్కసారి, ఎందుకంటే చాలా మంది పేర్లు సేమ్ ఉన్నాయి. శ్రీనివాస్ అనే పేరు ఉంది అనుకోండి, 20 మంది పేర్లు ఉంటాయి. సో అట్లా కాకుండా పేరు కాస్త, ఇంటి పేరు కూడా రాసి కాస్త డిస్టింగ్విషింగ్ ఉండేలాగా చూసుకోండి. కాస్త వేరుగా డిఫరెన్షియేట్ చేయాలి కదా మేము కూడా, అలా పెట్టండి పేరు. ఇంకా లాస్ట్ మినిట్ ప్రశ్న హేమవాణి చెప్పండి. 4 to 5 టైము గురువారమా బుధవారమా సార్? గురువారం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదేమైనా నేను టీచర్స్ కూడా ఒకసారి మాట్లాడి చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ బుధ గురువులలో 2 టైమింగ్స్. తర్వాత మనకు ఎన్ని బ్యాచ్లు అవుతాయో చూసి దాన్ని బట్టి మనము టీచర్స్ నేను అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నోట్స్ రాసుకోవాలండి. హరే కృష్ణ మేడం. ప్రతి క్లాస్ తప్పనిసరి నోట్స్ రాయడం తప్పనిసరి. నోట్స్ రాయలేని వాళ్ళకి, ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదా తప్పులు రాసుకున్నా సరే నోట్స్ మాత్రం రాసుకోండి. గురువు గారు ఈ వీడియో వస్తుంది మీకు, అరగంటలో వీడియో వచ్చేస్తుంది. ఇది మీకు అదే పీడిఎఫ్ పెడతారండి. ఒకవేళ మీరు ఫాస్ట్ గా చెప్తే రాయలేకపోతే పీడిఎఫ్ ఏమైనా పెడతారా? పెడతాం తప్పక. వీడియో ఉంటుంది, కానీ వీడియో పైన ఆధారపడకండి. వీలైనంత వరకు లైవ్ క్లాస్ అడిగి తెలుసుకోండి. గురువు గారు సంస్కృతంలో రాసుకోమన్నారా తెలుగు? ఇప్పుడు 3 అడిగారు ప్రశ్న, నాకు ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకరు అడగండి. పద్మజ గారు, సుందరమ్మ గారు, అంజని గారు. వీళ్ళ లోపల ఫస్ట్ అంజని గారు అడగండి, తర్వాత పద్మజ గారు, తర్వాత సుందరమ్మ గారు అడగండి.
గురువు గారు సంస్కృతంలో రాసుకోవాలా తెలుగులో రాసుకోవాలా? తెలుగులో రాసుకోండి. మీకు హిందీ వస్తే హిందీలో, సంస్కృత భాషలో రాసుకోండి. దేవనాగరి వస్తే రాసుకోండి, లేకపోతే తెలుగులో రాసుకోండి. సరేనా? నెక్స్ట్ పద్మజ గారు, సుందరమ్మ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. పద్మజ గారు, కళ్యాణి గారు కాదు, ఒక్క నిమిషం. పద్మజ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఒకవేళ ఒక గ్రూప్ టైమింగ్స్ లో కుదరకపోతే ఇంకో గ్రూప్ లో, అంటే మీరు 2 టైమింగ్స్ అన్నారు కదా, అది ఒకళ్ళే 2 గ్రూపుల్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. వినొచ్చు, ఊరికే జాయిన్ అయ్యి వినొచ్చు. కానీ యువర్ రోల్ నంబర్ విల్ బి అసైన్డ్ టు a particular group and you are supposed to join that particular group. వీలైనంత వరకు మీకు మోస్ట్ కన్వీనియంట్ ఉన్నటువంటి గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జయశ్రీమతి గారైనా ఈ రోజు లేట్ గా వచ్చాను, క్లాస్ జరిగిందండి? మొత్తం జరిగింది, అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది క్లాసు. మీరు వీడియో చూసి దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వండి. ఓకేనా? జయశ్రీమతి, థ్యాంక్ యూ. ష్యూర్ మేడం. సార్ ఇది సంస్కృతం లిపి హిందీ లిపి డిఫరెంట్ కదండి? దాదాపుగా సేము. అంటే సంస్కృత లిపిలోంచే హిందీ లిపి వచ్చింది. హిందీకి అనేది ఒక లిపి లేదు. సంస్కృత లిపిని దేవనాగరి అంటారు. ఆ దేవనాగరి లిపిలోంచి 15-20 రకాల లిపులు వచ్చాయి. మీకు ఇప్పుడు తీసుకుంటే బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, హిందీ, ఇలా ఇవన్నీ కూడా అందులోంచి వచ్చిన లిపిలే అన్నమాట. హిందీ లాగే ఉంటుంది, పైన గీతుండి ఇలా అవన్నీ కూడా దాదాపుగా ఇవన్నీ కూడా సంస్కృత లిపిలోంచే మిగతావన్నీ వచ్చాయి అన్నమాట. కానీ మనకు హిందీ తెలుసు కాబట్టి దాన్నే సంస్కృత లిపి అనుకుంటున్నాము. తప్పలేదు, అలా అనుకోండి. మీకు అందులో రాసుకోగలిగిన వాళ్ళు అందులో రాసుకోండి. లెటర్స్ కూడా నేర్పుతారండి గురువు గారు? లేదండి, లెటర్స్ నేర్పించాం. ప్రాక్టీస్ క్లాసుల్లో ఏముంటాయండి? ప్రాక్టీస్ క్లాసుల్లో మీరు ఆ వారం నేర్చుకున్నవి ప్రాక్టీస్ చేసుకుంటారు. మీరు మీతో పాటు జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ క్లాసెస్ లో ఉండి ఏం నేర్చుకున్నాము ఈ రోజు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటాం. అహం మమ నామ శ్రీనివాస, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. మీకు మామూలు క్లాస్ 1 అవరే ఉంటుంది, కానీ ఇందులో అయితే మీరు వారాల్లో 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ప్రాక్టీస్ క్లాస్ లో మీరు అటెండ్ అవ్వకపోయినా మిమ్మల్ని ఎవరు తీసేయరు. ప్రాక్టీస్ క్లాసులు కేవలము ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే. మన రెగ్యులర్ క్లాసులు వారానికి 1 రోజే. ఆ 1 రోజు కనుక వరుసగా 2 రోజులు రాకపోతే పేరు, రూల్ నంబర్ తీసేస్తాము. మళ్ళీ కొత్త బ్యాచ్, మనం బ్యాచ్ 3 స్టార్ట్ చేసినప్పుడు అందులో జాయిన్ అవ్వచ్చు. ప్రాక్టీస్ క్లాసులు ఎట్లా జాయిన్ అవ్వాలి సార్? అది క్లాస్ అయిన తర్వాత? ఓకే, మీకు ఇంకా స్టార్ట్ లేదు కాబట్టి చెప్తాను, తప్పకుండా చెప్తాను. 5 క్లాసెస్ తర్వాత మీకు ప్రాక్టీస్ క్లాసులు వస్తాయి. 5 క్లాసెస్ అయిపోవాలి. ఓకే, వండర్ఫుల్. మీరు ఎవరైనా కూడా చాలా చక్కగా ఎలా ఇంత నవ్వుతూ సమాధానం చెప్పగలుగుతారు అంటే ఏ సాధన చేస్తారండి మీరు? సాధన ఏం లేదు. పెళ్ళైతే మగవాళ్ళంతా చాలా కామ్ గా అయిపోతారు కదా, నేను అలా కామ్ గా అయిపోయాను. కాదులేండి, మీరు ఇంతమందిని ఏంటంటే మేము అనవసరమైన క్వశ్చన్లు కూడా చాలా చేస్తున్నాం కదా, దానికి కూడా నవ్వుతూ చెప్తున్నారు. కొంచెం అయ్యో తెలుసుకుందాం. కామ్ అవడం వేరండి, పేషెంట్ గా ఉండడం చాలా వేరండి. మీరు చాలా పేషెన్స్ గా ఉంటారు. అడిగిన క్వశ్చనే 100 సార్లు అడుగుతున్నారు సార్, అయినా మీరు అంత ఓపికగా చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. అంటే 2వ క్లాస్ నుంచి బెత్తం ఉంది కదా, 2వ క్లాస్ నుంచి బెత్తం ఉంటుంది. అది మీరు అందుకోసం ఫస్ట్ క్లాస్ ఇలాగే ఉంటుంది, 2వ క్లాస్ నుంచి కర్ర ఉంటుంది. ఇలా కర్ర పట్టుకుంటారా? 2వ మీరు అలా చేయి పట్టుకుంటారా? ఫస్ట్ క్లాస్ అన్నమాట, చాక్లెట్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ చాక్లెట్. అదే కరెక్ట్. 2nd క్లాస్ లో మీ టీచర్స్ ఏం చేస్తారు, ఆవిడ చేతిలో కర్ర ఉంటుంది, మీరు ఇలాగ కంప్యూటర్ లో ఇలా చేయి దాపాలి, జాగ్రత్త కటక్ మని కొడతారు, వెనక నుంచి సౌండ్ వస్తుంది అనమాట. అట్లా. సో జై శ్రీకృష్ణ. ఇంకా సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు సార్? నెక్స్ట్ క్లాస్ ఈ వెనస్డే ఈ థర్స్డే ఉంటుంది. పండుగ ఎప్పుడైంది? సాటర్డే అయింది కాబట్టి వెనస్డే థర్స్డే లో ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. డోంట్ మిస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా జయ మంత్రం పాడతారా? సార్ పాడండి. సూర్యశ్రీ గారు పాడండి. జయ మంత్రమేనండి మళ్ళీ? జయ మంత్రం. పఠామి సంస్కృతం నిత్యం. సారీ ఏకతా మంత్రం. ఓకే ఓకే. యం వైదికా మంత్ర దృశ పురాణాః
ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఉత్తమం, అత్యుత్తమం, ధన్యవాదాः. జై మంత్రం పెట్టరా? శాంతి మంత్రం ఎవరైనా చదువుతారా? శాంతి మంత్రం, ఏ శాంతి మంత్రమైనా సరే, ఏదైనా సరే మీకు వచ్చిన శాంతి మంత్రం చదవండి. సర్వే భవంతు సుఖినః అలాంటివి ఏమన్నా ఎవరికి వచ్చినా సరే చదవాలండి. చదవండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సడన్ అంటే రావట్లేదండి రోజు అది. మా దుఃఖ భాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి 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 అని ఎందుకంటామంటే మనకు 3 రకాల ఇబ్బందులు ఉంటాయన్నమాట జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో 3 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మన శరీరం మీద వచ్చేటటువంటివి, అంటే మన శరీరంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరము, వీటన్నిటివి ఒకటి. పైత్యం, ఇవన్నీ కూడా దీన్ని ఆధ్యాత్మిక అంటారు. తర్వాత ఆది భౌతిక అంటారు. ఆది భౌతిక అంటే ఏంటి? మీకు బయట ఉండే పాములు, తేళ్లు, కుక్కలు, దోమలు, ఇవన్నిటి ద్వారా వచ్చేటటువంటివి ఆది భౌతిక దోషాలు. ఓకే, తాపం అని కూడా అంటారు దాన్ని. మూడవది ఏంటంటే అది దైవిక. దైవిక అంటే దేవుడి ద్వారా, యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటాం ఇంగ్లీష్ లోపల. అంటే తుఫాన్లు రావడము, వరదలు రావడము, తర్వాత భూకంపం రావడము, సునామీ రావడము, వీటన్నిటి ద్వారా ఈ 3 రకాల ఆపదల నుంచి మనకు ఉపశమనం కలగాలి. అందుకే ఓం శాంతి 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 అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాం అన్నమాట. ప్రతిసారి ఇలా ప్రార్థించడం ద్వారా ఏమవుతుందంటే ప్రకృతి శక్తికి మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవడం వల్ల మీరు సంతోషంగా ఉండడమే కాకుండా మీ పక్క వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటాం మనం, సర్వే భవంతు సుఖినః, అందరూ సంతోషంగా ఉండాలని అంటున్నాం మనం. ఇక్కడ మనం సంతోషంగా ఉండాలని అనట్లేదు, అందరూ అన్నప్పుడు అందరిలో మనం కాబట్టి సంతోషంగా ఉండాలి అనేటటువంటి భావన మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి. హిందూ ధర్మంలో పుట్టినందుకు, భారతదేశంలో పుట్టినందుకు ప్రతిరోజు పొద్దున లేచి గర్వించండి. అవకాశం ఉన్నంత వరకు సాధన చేసుకుంటూ జీవితంలో అందరూ కూడా ముందుకెళ్తారని ఆశిస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పండురంగా. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు గారు. శాంతి శాంతి చదువుతున్నాం కానీ దాని మీనింగ్ ఇన్ని ఏండ్ల తర్వాత ఇప్పుడు తెలుసుకున్నామండి. జై శ్రీ